శుక్లాం భరతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పోతన భాగవతంలో ఇంక కొన్ని పద్యాలకి వచనాలకి అర్థం చూసుకుంటూ వెళ్దాం. పోయిన వారము అర్జునుడు ఏడుస్తూ వచ్చి వాళ్ళ అన్నగారు ధర్మరాజు కాళ్ల మీద పడ్డాడు. అదే విధంగా పొగిలి పొగిలి ఏడుస్తున్నాడు, మాటలు రావట్లేదు ఆయనకి. అప్పుడు ధర్మరాజు, ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత గొప్ప పాపం చేశావు? లేదా చెప్పరాని పనులేమి చేశావు? ఎందుకు అంత బాధపడుతున్నావు? చెప్పు నాయనా అని అడిగితే ఇంకప్పుడు ఆయన చెప్పడం మొదలు పెట్టాడు. పెడుతూ మనకు ఇంత అండదండగా ఉన్న కృష్ణ వారు వెళ్ళిపోయారో అని ఏడుస్తూ చెప్తూ ఉన్న విషయాన్ని మనం కొంత చూసుకున్నాము. అక్కడి నుంచి ముందుకు వెళ్దాము. 365 పద్యం సీస పద్యము, దానికి తేటగీతి. దూర్వాసుడు ఒకనాడు దుర్యోధను పంప 10,000 శిష్యులు భక్తి కొలువ సనుదెంచి మనము పాంచాలియు కుడిచిన వెనుక ఆహారంబు వేడుకొనిన పెట్టెదననవుడు పెట్టకున్న శపింతుననుచు తోయావగాహమునకేగా కడవలను అన్న శాకములు తీరుట చూసి పాంచాల పుత్రిక పర్ణశాలలోన తలచిన విచ్చేసి లోవిలోని శిష్ట శాఖ అన్న లవము ప్రాసించి తపసి కోపం ఉడిగించి పరిపూర్ణ కుక్షి చేసే ఇట్టి త్రైలోక్య సంతర్పి ఎందుగలడు అని ఇంకా చెప్తూ ఉన్నాడు మన అర్జునుడు. ఆయన ఏమంటున్నాడంటే, ఒకసారి దుర్యోధనుడు పంపిస్తే వాళ్ళని ఏడిపించి రమ్మని చెప్పి మరి దుర్వాసుడు ఎందుకు ఒప్పుకున్నాడో, ఆయన దుర్వాస మహర్షి ఆయనతో పాటు ఒక 10,000 మంది శిష్యుల్ని తీసుకొని వచ్చాడు. ఆ శిష్యులందరూ ఆయనతో పాటే భక్తితోటి వస్తూ ఉన్నారు. దుర్యోధనుడు దుర్వాసుడిని వెళ్ళమంటే ఆయన్ని భక్తితో కొలుస్తూ ఆయన దగ్గరున్న 10,000 మంది శిష్యులు కూడా వచ్చారు. ఎందుకు అట్లా శిష్యులు ఉంటారు అంటే, మళ్ళీ వాళ్ళు ఆశ్రమాల్లో ఉపాధ్యాయులుగా ఉండి చదువు చెప్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళకి కనీసం ఎంత తక్కువలో తక్కువైనా ఒక 1000 మంది శిష్యులు ఉంటారు. ఇంకా వాళ్ళ తపస్సు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ దగ్గర శిష్యులు కూడా పెరుగుతూ ఉంటారు. చదువు తెలుసుకునే వాళ్ళు, నేర్చుకునే వాళ్ళు. ఆ విధంగా వాళ్ళందరినీ తీసుకొని ఒకసారి దుర్వాసుడు వచ్చాడు. చనుదెంచి వచ్చి మనము పాంచాలియు కుడిచిన వెనుక, మనమందరము పాంచాలితో సహా అందరము తిన్న తర్వాత ఆహారంబు వేడుకున్నాడు. భోజనం పెట్టమని అడిగాడు ఆయనకు, ఆయన 10,000 మంది శిష్యులకు. అప్పుడు పెట్టేదననవుడు మన పాంచాలి ద్రౌపది సరే పెడతాను భోజనం అనింది. అప్పుడు ఆయన దుర్వాసుడు పెట్టకున్న శపింతుననుచు చెప్పాడు. మరి పెట్టకపోతే శపిస్తానని చెప్పి బెదిరించి మరి తోయగావహంనకు స్నానం చేసి రావడానికి, తోయములంటే నీళ్లలో స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళితే అప్పుడు కడవలను అన్న శాకములు తీరుట చూసి, కడవలో ఆమె గిన్నెలో అన్నమంతా ఆ శాకం అంటే కూర, అన్నము కూరలు అవన్నీ తీరుట అయిపోవడం చూసుకొని పాంచాల పుత్రిక ద్రౌపది ఆ పర్ణశాలలోనే, ఆమె ఆశ్రమంలోనే తలచిన మనసులో తలుచుకుంది. అప్పుడు ఆయన విచ్చేసి కృష్ణుల వారు వచ్చి లోవి అంటే పాత్ర, ఆ గిన్నెలోని శిష్ట శాఖ అన్న లవము, శిష్టము మిగిలిపోయిన శాఖము, ఏదో కొంచెం కూర, కొంచెం అన్న లవము కొద్ది ఒక మెతుకు మిగిలితే దాన్ని ప్రాసించి తిన్నాడు. ఆయన తినేసరికి తాపసికుడు దుర్వాసుడి యొక్క కోపమంతా తగ్గిపోయింది. ఆ విధంగా ఆ శాకము అన్న లవము మిగిలిపోయింది తిని ఆ దుర్వాసుడి యొక్క కోపాన్ని ఉడిగించి తగ్గించి పరిపూర్ణ కుక్షి, కడుపు నిండిన వాడిగా చేశాడు. ఇటువంటి త్రైలోక్య సంతర్పి, తర్పణము అంటే వాళ్ళకి తృప్తి కలిగేటట్టు చేయడము, సంతర్పణము అంటే సంపూర్ణంగా తృప్తి కలిగేటట్టు చేయడము.
ఆ రకంగా 3 లోకాలకి సంపూర్ణంగా కోరినవన్నీ ఇచ్చి తృప్తి కలిగించే వాడు ఒక 10 మంది శిష్యులతోటి, ఒక 10,000 మంది శిష్యులతోటి వచ్చిన ఒక దుర్వాసుడి యొక్క ఆకలికి ఆయన కడుపు నింపలేకపోతాడా? ఇంత 3 లోకాలకి సంతర్పణలు చేయగలిగిన వాడు, గొప్పగా తృప్తి కలిగేంత భోజనాలు పెట్టగలిగిన వాడు ఇంకా కావాలంటే పండిస్తూనే ఉంటాడు. అటువంటి వాడు కొంతమందికి పెట్టలేడా? కాబట్టి పెట్టాడు. ఇటువంటి సంతర్పి ఎందుగలడు, ఇంకెక్కడుంటాడు ఈయన తప్ప అని చెప్తున్నాడు. దూర్వాసుడు ఒకనాడు దుర్యోధనుడు పంప 10,000 శిష్యులు భక్తి కొలువ చనుదెంచి మనము పాంచాలియు కుడిచిన వెనుకన్ ఆహారంబు వేడుకొనిన పెట్టెదననవుడు పెట్టకున్న శపింతుననుచు తోయావగాహమునకేగా కడవలన్ అన్నశాకములు తీరుట చూసి పాంచాల పుత్రిక పర్ణశాలలోన తలచిన విచ్చేసి లోవిలోని శిష్ట శాఖ అన్న లవము ప్రాసించి తపసి కోపముడిగించి పరిపూర్ణ కుక్షి చేసే ఇట్టి త్రైలోక్య సంతర్పి ఎందుగలడు. పైగా పందికై పోరాడ పాలాక్షుడెవ్వని బలమున నాకిచ్చే పాశుపతము ఎవ్వని లావునన్ ఇమ్మేన దేవేంద్రు పీఠార్థమునన్ ఉండా పెంపుగంటి కాలకేయ నివాత కవచాది దైత్యుల సంపితిని ఎవ్వని సంస్మరించి గోగ్రహణము నాడు కురుకుల అంభోనిధి గడచితిని ఎవ్వని కరుణ చేసి కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల తలల పాగలెల్ల తడివి తెచ్చి ఏ మహాత్ము బలివినిచ్చితి విరటుని పుత్రి అడుగ బొమ్మ పొత్తికలకు అని అన్ని గుర్తు చేసుకుంటున్నాడు కృష్ణుడు అండదండగా నిలబడ్డ సమయాలన్నిటిని. పందికై ఒక పంది ఉంది అడవిలో, దానికోసమని చెప్పి అర్జునుడు పాలాక్షుడు శివుడు పోరాడుకుంటుంటే ఎవరి బలంతో ఎవరి బలముంది నాకు కాబట్టి నేను ఆయనతోటి శివుడితోటి అంతా గొడవ పెట్టుకున్నాను. చివరికి నేను గెలవడం వల్ల చూసి సంతోషించి శివుడు నాకు ఇచ్చెను ఆ పాశుపతాన్ని. ఎవరి బలం ఉందని చూసుకొని, ఎవరి అండ చూసుకొని నేను ఆ విధంగా శివుడితోటే యుద్ధం చేయగలిగాను. ఎవ్వని లావున, ఎవరి లావంటే మళ్ళీ బలమే, ఎవ్వరి బలం చూసుకొని ఇమ్మేన ఇదే శరీరంతో నేను దేవేంద్రు పీఠార్థమున దేవేంద్రుడి లోకానికి స్వర్గలోకానికి వెళ్ళి ఆయన యొక్క పీఠం మీద అర్ధ భాగంలో నేను కూర్చున్నాను. అంత ఉండేంత కూర్చొని ఉండేంత పెంపు గౌరవాన్ని కంటి చూశాను, అంత గొప్ప గౌరవాన్ని చూశాను నేను. శరీరంతో స్వర్గలోకానికి వెళ్ళడం కుదరదు, బొందితోటి స్వర్గానికి వాటికి వెళ్ళడం కుదిరే పని కాదు. అయినా కూడా నేను వెళ్ళి దేవేంద్రుడి పీఠం, ఏదో స్వర్గానికి వెళ్ళి అక్కడ ఉండడం కాదు, స్వర్గానికి వెళ్ళి రావడం కాదు, నేను యాక్చువల్ గా వెళ్ళి దేవేంద్రుడి సింహాసనం మీద, అర్థ సింహాసనం మీద కూర్చున్నాను. నా తల మీద కిరీటం పెట్టుకున్నాను, అందుకే నన్ను కిరీటి అంటారు. ఎవరి బలంతో చూసుకొని ఇవన్నీ చేశాను, ఎవరి బలం చూసుకొని ఇవన్నీ చేశాను. అట్లానే కాలకేయ నివాత కవచాది దైత్యుల చంపితిని ఎవ్వరిని సంస్మరించి, ఎవరిని నేను స్మరించుకుని కాలకేయులతోటి, నివాతులతోటి, నివాత కవచులతోటి, అటువంటి దైత్యులు రాక్షసులతోటి యుద్ధం చేసి చంపింది ఎవరి బలం వల్ల, ఎవరిని స్మరించడం వల్ల నేను అంత పని చేయగలిగాను. గోగ్రహణం నాడు ఆ గోవులని ఉత్తర గోగ్రహణము, దక్షిణ గోగ్రహణం అని రకరకాలుగా ప్లాన్లన్నీ వేసి రకరకాలుగా విసుగు పుట్టించి అప్పుడు కురుకుల అంబోనిది, కురుకులము మొత్తం కౌరవ సైన్యం అంతా అంబోనిది సముద్రంలాగా వచ్చి నా మీద పడిపోతే మొత్తం అందరూ భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, వాళ్ళు వీళ్ళు అశ్వత్థామ అందరూ వచ్చేసారు యుద్ధానికి పెద్ద సైన్యాలు తీసుకొని. ఇటువైపు ఉన్నది ఎవరు? నేను ఒక్కడున్నాను రథికుణ్ణి, నాకు ముందు రథ సారథి ఎవరున్నాడు? ఆ ఉత్తర వాళ్ళ అన్నగారు ఉత్తరుడున్నాడు. ఒక్క బుజ్జి రథం ఉంది, నా గాంధీవం ఉంది, అంతే. నేను ఒక్కడిని నా ఒక్క రథము పెట్టుకొని నేను అంత పెద్ద సముద్రాన్ని
కురు సైన్యం అనే సముద్రాన్ని ఎట్లా గడిచాను, దాటాను? ఈయన కరుణ వల్ల కాదా? అట్లానే కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల తలల పాగలెల్ల తడివి తెచ్చి, అదే సమయంలో వాళ్ళందరూ గోగ్రహణం అని ఏదో పెట్టి వీళ్ళందరినీ బయటికి తీసుకొని రావాలని, ఆ అజ్ఞాతవాసాన్ని పాడు చేస్తే మళ్ళీ వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యాల్లో పడిపోతారని అటువంటి దుర్మార్గపు ఆలోచనతో వాళ్ళు చేస్తే, ఆ సమయంలో యుద్ధానికి వచ్చిన కర్ణుడు, సింధురాజు, సైంధవుడు, కౌరవరాజు, దుర్యోధనుడు వీళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళందరినీ ఆ యుద్ధంలో ఓడించి నేను ఒక్కడే, పైగా వాళ్ళ తలలకున్న పాగలన్నిటిని తడివి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలలను తడుముకుంటూ చూసుకుంటూ మంచిగా ఉన్నవన్నీ, మంచి తలల పాగలన్నీ తీసుకొని వచ్చి విరాటరాజు కూతురు అడిగితే ఆమె బొమ్మ పొత్తిళ్లకు, పొత్తిళ్ళు అంటే బొమ్మలు పెట్టుకోవడానికి చిన్న చిన్న పక్కల్లాంటివి, చిన్న చిన్న మెత్తటి పక్కల్లాంటివి, అందులో బొమ్మలు పెట్టుకోవడానికి ఆడుకునేటప్పుడు అవి దానికోసం కావాలి అంటే, ఏ మహాత్ము బలిమిని, ఎవరి బలం చూసుకొని, ఎవరి అండ చూసుకొని అంత పనులు చేశాను నేను, అంత పెద్ద పెద్ద పనులన్నీ చేశాను. అటువంటి వాడిప్పుడు లేకుండా పోయాడు. పందికై పోరాడ ఫాలాక్షుడు ఎవ్వని బలమున నాకిచ్చే పాసిపతము, ఎవ్వని లావునన్ ఇమ్మేన దేవేంద్రు పీఠార్థమున నుండ పెంపుగంటి, కాలకేయ నివాత కవచాది దైత్యుల చంపితిని ఎవ్వని సంస్మరించి, గోగ్రహణము నాడు కురుకులాంభోనిది గడచితిని ఎవ్వని కరుణ చేసి, కర్ణ సింధురాజ కౌరవేంద్రాదుల తలల పాగలెల్ల తడివి తెచ్చి, ఏ మహాత్ము బలిమినిచ్చితి విరటుని పుత్రి అడుగా బొమ్మ పొత్తికలకు. గురు భీష్మాదులు కూడి పన్నిన కురు క్షోణీస చక్రంబులో గురుశక్తిన్ రథయంతయై నొగలపై కూర్చుండి, ఆ మేటి నా శరముల్ వారకమున్న వారల బలోత్సాహాయురుద్యోగ తత్పరతల్ చూట్కుల సంహరించన్ అమితోత్సాహంబు నాకిచ్చుసున్. ఇంకా తర్వాత అసలు యుద్ధం మొదలైనప్పుడు గురువులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలైన గురువులు, పెద్దవాళ్ళు, భీష్ముడు మొదలైన వాళ్ళందరూ కూడి కలిసి పన్నిన ఆ కురు క్షోణీసులు అంటే రాజులు, కురు క్షోణీసులు అంటే కురు రాజులు, కౌరవ రాజులు పన్నిన ఆ చక్ర వ్యూహంలో గురు అంటే గొప్ప శక్తితో, గురుశక్తి ఉత్త శక్తి కాదు, గురుశక్తి, ఆ శక్తితో రథయంత ఇక్కడ 4 పేర్లు చూసుకుందాం రథంతో మొదలయ్యేవి. రథం ఒకటి ఉంటుంది, అసలు ఆ వాహనము. ఆ రథానికి ఉన్న గుర్రాలు అవి రథ్యాలు. ఆ రథ్యాలు కాక ఆ రథ్యాలని ఈ రథంలో కూర్చొని నడిపించేవాడు రథయంత. ఆ రథంలో వెనక నిలబడి యుద్ధం చేసేవాడు రథికుడు వెనక ఉంటాడు, యుద్ధం చేస్తుంటాడు. రథి అంతా ఈ గుర్రాల పైన ఈ నొగలను ఉంటుంది, నొగలంటే కాడి, ఈ గుర్రాలని కట్టేసే కాడి, దాని దగ్గర ఒక బుట్టలాగా ఉంటుంది కూర్చోవడానికి. ఈ రథయంత అంటే రథ సారథి కూర్చునే ప్రదేశము. అక్కడ కూర్చొని ఆ నొగల మీద కూర్చొని ఆ మేటి, ఆ గొప్పవాడు కృష్ణుడు, నా శరముల్ వారకమున్న వెనక నుంచి నేను వెయ్యాలి. ఆయన ముందు కూర్చొని ఆ రథానికి ఉన్న గుర్రాలను ఆయన రథాన్ని నడిపిస్తుంటే గుర్రాలని అదిలించి ముందుకు తీసుకెళ్తుంటే వెనక నుంచి నేను నిలబడి బాణాలు వేయాలి. నేను వేసే బాణాలు వారక ముందే, అవి ఇంకా పారలేదు, అవి ఇంకా ముందుకు కూడా వెళ్ళలేదు. అంతకన్నా ముందే నా ఎదురుగా నేను ఎవరి మీద బాణాలు వేస్తున్నానో వారల నా శత్రువుల యొక్క బలము, వాళ్ళ ఉత్సాహము, వాళ్ళ ఆయుష్, వాళ్ళ ఉద్యోగం, ఆ ప్రయత్నము, వాళ్ళు కూడా బాణాలు వేయాలి, ఏదో నన్ను ఓడించాలి, వాళ్ళు గెలవాలి, నన్ను చంపాలి, ఏవో ఉంటాయి, ఎవరి ఉద్యోగ ప్రయత్నాలు వాళ్ళకు ఉంటాయి. ఆ ప్రయత్నాల్ని తత్ వస్తువు మీద అదే పనిగా ఫోకస్ చేయడం. తత్పరత అంటే ఫోకస్.
వాళ్ళ తత్పరత, వాళ్ళ ఫోకస్ ని, గురిని, వాళ్ళ ఉద్యోగాన్ని, వాళ్ళ ప్రయత్నాన్ని, వాళ్ళ ఆయుష్లను, వాళ్ళ ఉత్సాహాలను, వాళ్ళ బలాలను అన్నిటినీ చూపులతోటే సంహరించే ముందే ఆయన ఇవన్నీ చంపేస్తే, వాళ్ళలో ఉన్న బలము, ఉత్సాహము, చెయ్యాలన్న ఉద్దేశము, వాళ్ళ ప్రాణాలు అన్నీ ముందే తీసేస్తే వాళ్ళకి ఫోకస్ లేదు, చెయ్యాలన్న ఉత్సాహము లేదు, వాళ్ళకు చెయ్యాలన్న ప్రయత్నము లేదు, వాళ్ళలో ఆ బలము లేదు. అన్ని పోయిన తర్వాత ఊరికే ఉంటారు శవాలు. వాళ్ళని కదా నా శరాలు, ఆ శవాలని కదా చంపింది. అసలు వాళ్ళని సంహరించిన వాడు ఈయనే ఉన్నాడు, ఈయన ముందే చేసేసాడు. నా శరములు వారక ముందే, అవి పారకన్నా ముందే ఈయన ఆ పనులు చేసేసాడు. పైగా అక్కడికి ఆగాడా, మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తూ, ముందు ఆ గుర్రాల్ని ఎంకరేజ్ చేస్తూ, వెనక నన్ను ఇన్స్పైర్ చేస్తూ, అమిత ఉత్సాహాన్ని నాకిస్తూ, ఆహా ఎంత బాగా వేసావు, ఆ బాణం మాత్రం నువ్వు నిజంగా ఇన్నే బాణాలు వేసావు అర్చన, కానీ ఈసారి బాణం మాత్రం చాలా బాగా వేసావు అని అట్లా రకరకాలుగా మంచి కామెంట్స్ అన్ని చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, అటువైపు గుర్రాలని ఉత్సాహపరుస్తూ, వెనక నన్ను ఉత్సాహపరుస్తూ, ఇంత చేసిన వాడు ఇప్పుడు లేకుండా పోయాడు. గురు భీష్మాదులు కూడి పన్నిన కురుక్షోణీస చక్రంబులో గురుశక్తిన్ రథయంతయై నొగలపై కూర్చుండి, ఆ మేటి నా శరముల్ వారకమున్న వారల బలోత్సాహాయురుద్యోగ తత్పరతల్ చూడ్కుల సంహరించన్ అమితోత్సాహంబు నాకిచ్చుచున్. ఇటు రథాన్ని, అటు ఆ రథ్యాలను, గుర్రాలను, ఆ వెనక ఉన్న రథికుణ్ణి, మూడింటిని ఈ ఒక్క రథయంతయే నడిపిస్తూ ఉన్నాడు. కళ్ళతోటి కొంతమందిని, మాటలతోటి కొంతమందిని, అసలు యాక్చువల్గా పగాలు పట్టుకొని కొన్నింటిని. అసురేంద్రుండొనరించు కృత్యములు ప్రహ్లాదున్ ప్రవేశించి గెల్వ సమర్థంబులు కాని కైవడి, కృప అశ్వత్థామ గాంగేయ సూర్యసుత ద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా దశకున్ రాక తొలంగే మాధవు దయా దృష్టిన్ నరేంద్రోత్తమ. అసురేంద్రుడు హిరణ్యకశిపుడు ఒనరించు చేస్తున్న కృత్యాలు, పనులన్నీ ప్రహ్లాదుణ్ణి ప్రవేశించి, ప్రహ్లాదుణ్ణి చేరి గెల్వ సమర్థంబులు కాని కైవడి, గెలవలేకపోయాయి. ఆయన అసురేంద్రుడు, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి గెలుద్దాము, ఆయన్ని కంట్రోల్ చేద్దాము, ఏంటో చేద్దామని చాలా ప్రయత్నాలు చేశాడు. ఆయన చేసే ప్రయత్నాలు, కృత్యాలు ఏవి ప్రహ్లాదుడి మీద పారకుండా, వ్యర్థంగా, సమర్థం కాకుండా అసమర్థంగా, వ్యర్థంగా చెడిపోయినట్టు ఆ కైవడి అదే విధంగా కృపాచార్యుడు, అశ్వత్థామ, గాంగేయుడు, భీష్ముడు, సూర్యసుతుడు, కర్ణుడు, ద్రోణుడు, వీళ్ళందరి యొక్క ధను, వాళ్ళ విల్లులలో నుంచి విడుదల చేయబడ్డ బహు ఎన్నో దివ్యమైన అస్త్ర ప్రపంచం సమూహం అంతా నా దశకున్ రాక, నా దగ్గరికే రాలేదు. ఒకళ్ళిద్దరు కాదు. ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, వాళ్ళ కృపాచార్యుడు కొడుకు అశ్వత్థామ, ద్రోణాచార్యుడు కొడుకు అశ్వత్థామ, భీష్ముడు, కర్ణుడు, వాళ్ళు వీళ్ళం లేదు, ఎంతమంది ఎన్ని రకాల దివ్యాస్త్రాల సమూహాలను నా మీద పంపించినా కూడా అవి నా దగ్గరికే రాలేదు. అవి పైగా తొలగి పక్కకి వెళ్ళిపోయాయి. ఎందుకు అంటే, ఓ నరేంద్రోత్తమ, ఓ రాజా, ఓ ధర్మరాజా, మాధవు దయా దృష్టిన్, కృష్ణుడి దయ వల్లే, ఆయన దయతో కూడిన దృష్టి చూపుల వల్లే ఆ అస్త్రాలు అసలు నా దగ్గరికి కూడా రాలేదు, పక్కకి వెళ్ళిపోయినాయి. అసురేంద్రుండొనరించు కృత్యములు ప్రహ్లాదున్ ప్రవేశించి గెల్వ సమర్థంబులు కాని కైవడి, కృప అశ్వత్థామ గాంగేయ సూర్యసుత ద్రోణ ధనుర్విముక్త బహు దివ్యాస్త్ర ప్రపంచంబు నా దశకున్ రాక తొలంగే మాధవు దయా దృష్టిన్ నరేంద్రోత్తమ. వసుమతి దివ్య బాణముల వ్రక్కలు వ్రాపి కొలంకు చేసి, నారసములు మాటుగా పరపి రథ్యములను రిపులల్ల చూడ సాహసమున నీటబెట్టితి
రణావని సైంధవు చంపునాడు. నాకు అసుర విరోధి భద్రగతి అండై వచ్చిన గాదే భూవరా, ఓ రాజా, ఓ భూవరా. అప్పుడు సైంధవు చంపునాడు. ఆ సైంధవుణ్ణి, సింధురాజుని చంపాలని నేను అనుకున్న రోజు ఆ రణావని ఆ యుద్ధ ప్రదేశంలో, ఆ యుద్ధ రంగంలో ఇంకా నా రథ్యాలు, నా గుర్రాలు బాగా అలిసిపోతే వాటికి నీళ్లు కావాలి. ఇంకా అది అవి కదిలేటట్టు కూడా లేవు, చాలా అలసిపోయినాయి అప్పటికే. ఇంకా కృష్ణుడు ఒప్పుకోలేదు, వాటికి నీళ్లు కూడా లేవు, ఇంకా నేను వాటిని తోలను, ముందు వాటికి మంచినీళ్లు తాగించి అవి కొంచెం బడలిక తీర్చుకున్నాక వాటికి కనీసం ఒక గుక్క మంచినీళ్ళైనా ఇవ్వాలి, తాగిన తర్వాత వెళ్దామని అంటే అప్పుడు నేను దివ్య బాణాలతోటి, నా దగ్గర ఉన్న దివ్యమైన బాణాలతోటి వసుమతిని, భూమిని వ్రక్కలు వాపి ముక్కలు చేశాను. భూమిని ముక్కలు చేసి అక్కడ ఒక కొలంకు చేసి, ఒక కొలను తయారు చేశాను, చిన్న నీళ్ల గుంట చేసి. అప్పుడు ఈ రథ్యాలు, ఈ గుర్రాలు ఆ నీళ్లు తాగడం కోసం అని మళ్ళీ అక్కడ యుద్ధరంగం మధ్యలో ఇవన్నీ చేస్తుంటే బాణాలు లేకుండా ఊరుకుంటారా వేరే వాళ్ళు? కాబట్టి నారసములు అన్న బాణాలు, నా బాణాలని రాస బాణాలు, ఎందుకంటే నారములో నుంచి, నారి అంటాం కదా, ఆ నారిలో నుంచి వచ్చేవి నారసములు, లేదా నారిలో నుంచి వచ్చేవి నారాసలు. ఆ నారి దగ్గర నుంచి వచ్చేవి బాణాలని అర్థం. ఆ బాణాల మాటుగా అడ్డంగా పెట్టి వాటిని మాటుగా పరపి అడ్డంగా పెట్టాను నా బాణాలని. ఆ బాణాల వెనకాల నేను తయారు చేసిన కొలనులో, చిన్న నీటి మడుగులో ఆ గుర్రాలు రిపులెల్లా శత్రువులందరూ, రిపులు అంటే శత్రువులు, వాళ్ళు చూస్తూ ఉండగానే ఇదంతా సాహసమున, ఎంతో సాహసంతో నీళ్లు పెట్టాను, వాటికి మంచినీళ్లు తాగించాను ఆ యుద్ధ రంగంలో, ఆ సైంధవుణ్ణి చంపే రోజే. అప్పుడే ఇదంతా ఎట్లా చేశాను నేను? నాకు అసుర విరోధి, అసురులకు, రాక్షసులకు విరోధి, శత్రువైన వాడు కృష్ణుడు భద్రగతిన్, నాకు భద్రాన్ని కలిగిస్తూ, నన్ను ప్రొటెక్టింగ్ చేస్తూ అండయి వచ్చినా కాదు, నాకు అండగా నిలబడి వచ్చాడు కాబట్టే కదా. ఆయన అండయి నాకు వచ్చాడు, అండగా వచ్చాడు. నా భద్రాన్ని, నేను గుర్రాలకి మంచినీళ్లు తాగించడం కోసం నేను ప్రయత్నం చేస్తే నన్ను రక్షించడం కోసం ఆయన అండగా నిలబడ్డాడు కాబట్టే కదా నేను అది చేశాను. వసుమతి దివ్య బాణముల వ్రక్కలు వాపి కొలంకు చేసి, నారసములు మాటుగా పరపి రథ్యములన్ రిపులల్ల చూడ, సాహసమున నీటబెట్టితి రణావని సైంధవు చంపునాడు. నాకు అసుర విరోధి భద్రగతి అండయి వచ్చిన గాది భూవరా అని చెప్తున్నాడు. అయితే ఈ పద్యాల్లో మనం కొన్ని విషయాలు చూసుకుందాం. మన అర్జునుడి గొప్పతనం కూడా చూడాలి. ఆయన భక్తి ఒకవైపు, ఆయన పరాక్రమం ఒకవైపు చూడడానికి ఈ 2-3 పద్యాలు చాలా ముఖ్యము. ఆయన ఏం చెప్తున్నాడంటే, అప్పుడు పంది కోసం అని చెప్పి నేను శివుడితోటి పోరాడుతున్న సమయంలో కృష్ణుడి బలం ఉంది కాబట్టి నాకు శివుడు ఆ పాశుపతాన్ని ఇచ్చాడు కదా అని అంటున్నాడు. కానీ కృష్ణుడి బలం ఉంటుంది, ఉండకేం చేస్తుంది, కానీ భగవద్ అనుగ్రహం, కృష్ణుడి బలం అంటే భగవద్ అనుగ్రహం ఉన్నా కూడా మానవ ప్రయత్నం అవసరం. ఆయన మానవ ప్రయత్నం చేసుకొని అంతా నా ప్రయత్నమే, అంతా నేను చేశాను అనట్లేదు, భగవంతుడి దయ ఉంది అంటున్నాడు. ఇటు మానవ ప్రయత్నం ఈయన చేసుకుంటూ అంత ఘోరంగా శివుడితోటి పైగా ఆయన పోరాడుతూ దాన్ని, ఆ పాశుపతాన్ని సాధించడానికి నాకు దైవానుగ్రహం ఉంది అని ఆ స్ఫురణతోటి ఉన్నాడు. ఇటు మానవ ప్రయత్నము, అటు దైవానుగ్రహం, రెండిటి గురించి ఆయన తలుచుకుంటున్నాడు కాబట్టి ఆయన గెలిచాడు. ఆయనకు అంత పరాక్రమం ఉంది, ఆయనకంత భక్తి ఉంది. పైగా ఎవ్వని లావున ఈ శరీరంతో నేను దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన సింహాసనం మీద అర్ధభాగంలో కూర్చున్నాను, ఇంత గొప్పగా పేరు తెచ్చుకున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు యాక్చువల్ గా కృష్ణుడి బలం ఆయనకు ఉన్నది, ఆ లావు ఉన్నది. కృష్ణుడు నా స్నేహితుడు, కృష్ణుడు నా బంధువు, కృష్ణుడు నా సఖుడు, కృష్ణుడు నా వాడు అని తిరుగుతాడు. ఆ లావు, ఆ పెంపు రెండు ఉన్నాయి ఆయనకి. ఆ పెంపు, ఆ గౌరవం ఉంది, ఆ లావు, ఆ బలము ఉంది. కానీ అసలు దేవేంద్రుడు ఈయన తండ్రి,
దేవేంద్రుడు కొడుకు కాబట్టి ముద్దుగా అర్ధసింహాసనం మీద కూర్చోబెట్టుకున్నా కూడా భగవంతుడు దయ వల్ల నాకు అట్లా జరిగిందని చెప్తున్నాడు. మా నానే కదా కాబట్టి నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నాడని చెప్పట్లేదు. భగవంతుడు దయ వల్ల నాకు ఇంత అనుగ్రహం కలిగింది, నాకు ఇంత గొప్ప పెంపు కలిగింది, గౌరవం అని చెప్తున్నాడు. తర్వాత కాలకేయులను, నివాత కవచులను, వీళ్ళు నిజంగా కూడా వీళ్ళ యుద్ధాలు మనం భారతంలో చూడాలి, భయంకరంగా చేస్తారు వాళ్ళు. వాళ్ళందరినీ ఆయన చంపాడు అర్జునుడు. నేను భగవంతుణ్ణి స్మరించి చేశాను కాబట్టి గెలిచానని చెప్తున్నాడు. ఆయన భగవత్ స్మరణ ఎప్పుడూ మానుకోలేదు. కానీ ఆ పరాక్రమం కూడా మనం తగ్గించి చూడవలసిన అవసరం లేదు. అంత పరాక్రమంతోటే చేశాడు. భగవంతుణ్ణి తలుచుకొని అంతా నువ్వే, అంతా నీదే, మొత్తం భారం అంతా నీదే అని అసలు ఆయన ఏం ప్రయత్నం చేయకపోతే, మానవ ప్రయత్నం బాణా లేకుండా నిలబడితే ఆ కాలకేయిలో, నివాత కవచులో వాళ్లే వచ్చి ఈయన చంపేస్తే ఏమయ్యేది? ఈయన ప్రయత్నం ఈయన చేసుకున్నాడు, గట్టి కృషి చేసుకున్నాడు, పట్టుదలగా చేసుకున్నాడు. దానికి కావలసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయనకి ఎడ్యుకేషన్ ఉంది, ఆ శిక్షణ ఉంది, దానికి కావలసినంత అభ్యాసం ఆయన చేసుకున్నాడు, ఆ ప్రయత్నం చేసుకున్నాడు. కానీ భగవంతుడిని మాత్రం స్మరించడం మానుకోలేదు. తర్వాత గోగ్రహణం సమయంలో ఇంకా మనము రేపు భారతం చదువుకున్నప్పుడు చూసుకుంటాము. ఆ పెద్ద కురుకుల అంబోనిది పెద్ద సముద్రం లాగా పడొచ్చేశారు. మరి ఎందుకు వచ్చారో, ధర్మం ఎటువైపు ఉందని చూసుకునేది కూడా లేదు. కర్ణుడంటే పర్వాలేదు, సైంధవుడు పక్కన పెట్టండి, మిగిలిన వాళ్ళందరూ ఏదో కౌరవేంద్రుడు, మనవాడు దుర్యోధనుడు, సైంధవుడు, కర్ణుడు, ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టండి, వాళ్ళకి ఎట్లా ధర్మం లేదు. కానీ కురుకులంలో ఉన్న పెద్దవాళ్ళందరూ మన భీష్ముడు లాంటి వాళ్ళు, గురువులు ద్రోణుడు, కృపాచార్యుడు, వాళ్ళు ధర్మం తెలిసిన వాళ్ళు అయినా కూడా వాళ్ళు అధర్మ పక్షాన నిలబడి అంత పెద్ద సైన్యాన్ని పెట్టుకొని ఒక్కడే ఉన్నాడు. పైగా అర్జునుడు ఒక్క చిన్న బుచ్చి రథంలో, అయినా కూడా ఆయన యుద్ధం చేసి గెలిచాడు. భగవత్ కరుణ ఉన్నది, ఎవ్వని కరుణ చేసి అని చెప్తున్నాడు. భగవంతుడి కరుణ తప్పకుండా ఉంది, ఆయన దయ ఉంది, భగవద్ దయ. కానీ అక్కడికి అయిపోలేదు. ఈయన ఎంత ప్లానింగ్ చేశాడు మనం రేపు భారతంలో చూసుకుంటాము. మన ఉత్తరుడు భయపడతాడు వాళ్ళందరినీ చూసి, అంబోనిదిలాగా పెద్ద సముద్రంలాగా వెళ్ళవెత్తుకొని వస్తుంటే వాళ్ళని చూసి ఈయన భయపడితే, మన ఉత్తరుడు తక్కువ వీరుడు కాదు, ఆయన చాలా గొప్ప వీరుడు, గొప్ప పరాక్రమం కలిగిన వాడు. అయినా కూడా ఒక్కడు భయపడ్డాడు అంత పెద్ద సైన్యాన్ని చూసి. అయితే అప్పుడు మన అర్జునుడు చాలా స్థిమితంగా ఉన్న మనసుతోటి, నిశ్చలంగా ఉన్న మనసుతోటి, ఒక చూపుతోటి మొత్తం ఒక రౌండ్ వేసి చూసుకున్నాడు కళ్ళతోటి ఎంతమంది ఉన్నారని. అందులో ఈయనకి చెప్తాడు మన ఉత్తరుడికి, ఇదిగో నువ్వు కంగారు పడకు, మనం ఒక్కళ్ళమే ఉన్నాము, పర్వాలేదు. కానీ వాళ్ళని చూసి మొత్తం అంతా ఒక మాబ్ లాగా, ఒక పెద్ద గ్రూప్ లాగా, ఒక పెద్ద గుట్టలాగా చూస్తే గుంపులాగా భయపడతాము. మొత్తం కలిపి ఒక మాబ్ కాదు, మనం దాన్ని ముక్కలుగా చేద్దాం. ఇప్పుడు అసలు ముందు ఏం చేయగలము? ఇప్పుడు అక్కడ చూడు, మన కర్ణుడు ముందే పారిపోవడానికి రెడీగా చివరి ఉన్నాడు. ఆయన వెనకాల దుర్యోధనుడు ఉన్నాడు. ఆయన కూడా కొంచెం గట్టిగా 2 బాణాలు వేస్తే వీళ్ళిద్దరు ముందు పారిపోతారు. కాబట్టి వాళ్ళతోటి ఉన్న సైన్యాన్ని మనం ఇగ్నోర్ చేద్దాం ఫర్ రైట్ నౌ. తర్వాత కృపాచార్యుడు యూజువల్ గా ద్రోణాచార్యుడిని ఫాలో అవుతాడు. ద్రోణాచార్యుడు అదిగో ఫల్గుణుడు వస్తున్నాడు అని చెప్పి నా మీద పద్యాలు కట్టి పాడుతున్నాడు. కాబట్టి వాళ్ళకు కొంచెం పక్షపాతం ఉంది, నా మీద కొంచెం ప్రేమ ఉంది. కాబట్టి ఎక్కువ గట్టి బాణాలు వాళ్ళు వేయరు. ముందు ద్రోణుడు వేయకపోతే మన కృపాచార్యుడు కూడా వేయడు. కాబట్టి వాళ్ళిద్దరిని కూడా ముందు పక్కన పెడదాం. వాళ్ళు వెళ్ళిపోయినాక మిగిలింది ముఖ్యంగా గట్టిగా నిలబడి యుద్ధం చేసేది ఎవరు అంటే భీష్ముడు చేస్తాడు, ఆయన ముందున్నాడు. మనము ఒక్క భీష్ముడిని అటాక్ చేసి ఆయన్ని కొంచెం కంట్రోల్ చేస్తే ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరూ, ఆ చివరన ఉన్న వాళ్ళు కర్ణుడు, దుర్యోధనుడు లాంటి వాళ్ళందరూ పారిపోతారు. ద్రోణుడు, కృపాచార్యుడు కొంచెము కంట్రోల్ అవుతారు. అశ్వత్థామ మాత్రం కొంచెము వైల్డ్ కార్డు, ఏమైనా చేయొచ్చు. కానీ మనం ఒక్క భీష్ముడి మీద ఫోకస్ చేద్దాం అని ప్లానింగ్ చేసుకుంటాడు. అప్పటికప్పుడు ప్లానింగ్ చేసి, అమ్మో మొత్తం ఇంత పెద్ద సిలబస్ ఉంది, నేను ఎప్పుడు చదువుతాను కాకుండా పోనీలే, కానీ మనం 10 పేపర్లు 10 చాప్టర్స్ ఉన్నాయి, 10 చాప్టర్స్ ని ఎట్లా చదువుదాం అని ప్లానింగ్ చేసుకున్నట్టు వీళ్ళందరూ అప్పటికప్పుడు టప మనసులో ప్లానింగ్ చేసుకుంటాడు. బ్యాటిల్ స్ట్రాటజీ,
బ్యాటిల్ స్ట్రాటజీ చేసుకుంటాడు, ఆ రకంగా యుద్ధం చేశాడు. తెలివి తక్కువ లేదు, పరాక్రమం తక్కువ లేదు. ఆయనకి యుద్ధం ఎట్లా చేయాలో తెలుసు, యుద్ధ కళంతా వచ్చు, చాలా నేర్పరి, పరాక్రమం చాలా ఉంది, బాణాలు గట్టిగా వేయగలడు. మన ఉత్తరుడు కూడా అంత గొప్పగా రథాన్ని నడిపించాడు. ఇన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు గెలిచారు. కానీ భగవంతుడి కరుణ కూడా వాళ్లకు ఉన్నది. ఆ ఉన్నదాన్ని వాళ్ళు ఎప్పుడూ విస్మరించలేదు. ఒక్కదానితోటి మనకి గడవదు, అన్నీ ఉండాలి. ఉంటే సరిపోలేదు, ఉన్నాయని మనము గుర్తించాలి. ఆ రెండు చేశాడు. ఎప్పుడు ఆ రెండింటిని ఆయన పరాక్రమాన్ని వదిలిపెట్టి కాళ్ళు చాపుకొని కూర్చొని అంత భగవంతుడు దయ అనలేదు. తర్వాత చేసిందంతా నేనే అనుకుంటూ తిరగలేదు. భగవంతుడు ఉన్నాడని నమ్మాడు. ఆ రెండు ఉన్నాయి కాబట్టి ఆయన అంత చేశాడు. ఆ తర్వాత ఇక్కడ కూడా ఆయన ఆ మహాత్ముడు ఉండబట్టే కదా నేను ఆ బొమ్మ పత్తిళ్లకు వాళ్ళ తలపాగలు తెచ్చానన్నాడు. మరి అంత యుద్ధం చేసిన తర్వాత గెలుచుకొని తీసుకొచ్చాడు. కానీ భగవంతుడి దయానే చెప్తున్నాడు. ఇక్కడ కూడా అంతే. పెద్ద పెద్ద వాళ్ళందరూ, గురువులందరూ, భీష్ముడు వాళ్ళందరూ ఈ పెద్ద చక్ర వ్యూహాన్ని తయారు చేస్తే కూడా నొగల మీద కూర్చొని, ఆ కాడి మీద కూర్చొని, ఆ కూబరంలో, రథ కూబరం అంటారు, రథసారథి కూర్చునే ప్రదేశానికి రథ కూబరం, దాని మీద కూర్చొని అప్పటికప్పుడే వాళ్ళందరూ ఆయుష్లు లాగేస్తున్నాడు. వెనక నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడని ఆయన మర్చిపోలేదు అవన్నీ. ఈ పద్యాలు, కొన్ని పద్యాలు మాత్రం మన అర్జునుడి గొప్పతనాన్ని, ఆయన గాంభీర్యాన్ని, ఆయన ఎంత గహనమైన భక్తి, ఎంత గహనమైన పరాక్రమం, ఎంత లోతైన విషయమో తెలుస్తుంది. ఇటువంటి వాడు కాదు ఆయన. ఆ రకంగా ఈ పద్యంలో కూడా అంతే. వాళ్ళందరూ కృపుడు, అశ్వత్థామ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వాళ్ళందరూ వేస్తున్న బాణాలన్నిటినీ పక్కకి తప్పించాడు. చూపులతోటే పక్కకు తప్పించాడంటే అవును నిజం చేశాడు. కృష్ణుడు దయాదృష్టితోటి, చూపులతోటే నా వైపుకు రాకుండా పక్కకు తొలగించాడు. అవును నిజమే. అయితే అన్ని బాణాలు కాదు, నారాయణాస్త్రాలు అట్లాంటివన్నీ ఉన్నాయి. కొన్నిటిని నిజమే తప్పనిసరిగా ఆపాడు. కానీ యుద్ధం మాత్రం ఈయన చేసుకుంటూ వెళ్ళాడు. చాలా గొప్పగా చేశాడు, చాలా గొప్పగా చేశాడు మన అర్జునుడు. ఆయన యుద్ధం ఆయన చేశాడు. కానీ భగవద్దయ్యను మాత్రం ఆయన ఎప్పుడూ విస్మరించలేదు, స్మరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అంతే. మరి ఈ అశ్వాలని, గుర్రాలని అర్జునుడు చూసుకుంటే అర్జునుడిని భగవంతుడు చూసుకున్నాడు. మొత్తం ఇకలాజికల్ సిస్టమ్ ఇట్లానే పనిచేస్తుంది అని చెప్పాడు కదా ఆయన భగవద్గీతలో. చెప్పినట్టే చేశాడు. విచిత్రం ఏమీ లేదు అందులో. విచిత్రం ఏంటంటే ఆ విషయం మనం మర్చిపోవడం, నేనే చేశాను అనుకోవడం. ఆ సైకిల్ అంతా మర్చిపోయి నేను చేశాను అనుకోవడమే విచిత్రం. అర్జునుడు గుర్తు చేసుకోవడం విచిత్రం కాదు, భగవంతుడు అట్లా చేయడం విచిత్రం కాదు, నేను మర్చిపోవడం విచిత్రం. సరే అని చూసుకొని ఇప్పుడు మనము 370వ శీర్షపద్యం చూసుకుందాం. చెలికాడ రమ్మని చీరు నన్నొకవేళ, మన్నించునొకవేళ మరిది అంచు, బంధుభావంబునన్ పాటించునొకవేళ, దాతయ్యై ఒకవేళ ధనములిచ్చు, మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు, బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు, సారథ్యమునరించు చనువిచ్చి ఒకవేళ, క్రీడించునొకవేళ గేలి చేయు, ఒక్క శయ్యాసనంబున ఉందో కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాసు, హస్తములు వట్టి పొత్తున నారగించు, మనుజ వల్లభ మాధవు మరువరాదు, మనుజ వల్లభ మానవులకు వల్లభుడా రాజా, ధర్మరాజా, ఆ మాధవుణ్ణి, కృష్ణుణ్ణి మరవడం కష్టమయ్యా, నేను మర్చిపోలేను అని చెప్పుకుంటున్నాడు ఏడుస్తూ. ఇదిగో చెలికాడా, ఓ స్నేహితుడా, రా రా అని నన్ను ఒక్కొక్కసారి పిలుస్తూ ఉంటాడు. రా రా అని ఒక్కోసారి పిలుస్తాడు. ఒక్కొక్కసారి మరిది అని, అంటే మా ద్రౌపది వాళ్ళ భర్త, నా మరిదినా, అందులో పైగా నాకన్నా 5 నెలలే చిన్నవాడు, నాకు బావమరిది వరుస అని చెప్పుకుంటూ నన్ను మన్నించి గౌరవిస్తాడు. ఒకసారేమో నన్ను బావమరిదని గౌరవిస్తాడు, ఒక్కొక్కసారేమో ద్రౌపది భర్తనని గౌరవిస్తాడు. 2 వైపుల చుట్టూ వికాలు చూపించి నన్ను ఆ రకంగా మన్నిస్తాడు ఆయన.
ఒక్కొక్కసారేమో బంధుభావంబున పాటించు. బంధుభావం, మా బంధువు మావాడేనండి, మాకు చాలా దగ్గర వాడు, మాకు ఆత్ముడు, చాలా కావలసిన వాడు అని చెప్తూ ఉంటాడు, అంటూ ఉంటాడు. నాకు అంత బంధుత్వం చూపిస్తూ ఉంటాడు. ఒకవేళ ఒక్కొక్కసారి దాతయ్యే ధనములిచ్చు. ఏమైనా డబ్బులు కావాలా? వద్దు వద్దు కృష్ణ, ఉన్నాయి, కావాలా నీకేమైనా, నీకు కావాలంటే తీసుకో అని ఇస్తుంటాడు. వద్దన్నా వినడు. ఒకవేళ ఒక్కొక్కసారి మంత్రి అయి మాకు మంత్రాంగము, ఆలోచన, సలహాలని ఆదేశించు, ఉపదేశిస్తుంటాడు. ఒక్కొక్కసారి మంచి సలహాలన్నీ చెప్తాడు. ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యొద్దు అని చెప్తాడు, ఇది చేస్తే మంచిది అని చెప్తుంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేళ బోధి అయి, గురువై బుద్ధి చెప్పు, జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. ఒక్కొక్కసారి ఇది మంచిది కాదు అని చెప్తాడు, బుద్ధి చెప్తాడు, జ్ఞానం ఉపదేశం చేస్తాడు. ఒక్కొక్కసారి గురువై ఉంటాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క వేళ చనువిచ్చి, చనువుగా సారథ్యమునరించు, నాకు సారథి అయి ఉంటాడు, నాకు డ్రైవర్ అయి ఉంటాడు. రా కృష్ణ అంటే మళ్ళీ ఎందుకు అని అడగడు, నాతో పాటు వస్తాడు, నా బండి నడుపుతాడు. ఒక్కొక్కసారి క్రీడించి నాతోటి ఆడుతూ ఉంటాడు. ఒకసారి నువ్వు ఒక బాణం వేయి, నేను ఒక బాణం వేస్తాను, నువ్వెంత దూరం వేస్తావో చూద్దాం పట్టు, అంతకన్నా దూరం నేను వేస్తాను అనుకుంటూ. కృష్ణుడికి చాలా ఎక్కువ ఉంటాయి ఆటలు. మనం రేపు భాగవతంలో 10వ స్కందంలో ఇంకా మొదలు పెట్టుకున్న తర్వాత కొంచెం మధ్యలోకి అట్లా వచ్చేసరికి ఆటలు చూద్దాము. ఆయన చాలా ఆటలు ఆడుతుంటారు. ఆడుకుంటూ ఒక్కొక్కసారి ఆటలు కనిపెడుతూ ఉంటారు. అప్పటికప్పుడు ఆటలు తయారు చేస్తారు. ఎందుకంటే ఆడుకునే వాళ్ళందరూ ఆయన ఫ్రెండ్స్. ఎప్పుడు ఒకే రకం గిల్లిదండ ఆటలు అట్లాంటివి ఎప్పుడు ఒకటే ఏం ఆడతారు, రకరకాల ఆటలన్నీ ఆడతాడు. కొన్ని ఆటలు అప్పటికప్పుడు ఆన్ ద స్పాట్ తయారు చేస్తుంటాడు. అవన్నీ ఆటలు చాలా ఎక్కువ కృష్ణుడికి. అవన్నీ ఎవరెవరు ఉంటే వాళ్ళతో అందరినీ కూడుకొని ఆడుకుంటుంటాడు. వయసుతో ఏం సంబంధం లేదు ఆయనకి. ఒక్కొక్కసారి గేలి ఏడిపిస్తుంటాడు, ఎక్కిరిస్తుంటాడు. అర్జునుడిని తక్కువ, భీముణ్ణి ఎక్కువ, కానీ ఒక్కొక్కసారి ఏడిపిస్తుంటాడు, ఎక్కిరిస్తుంటాడు, ఎగతాళి చేస్తుంటాడు. ఒక్క శయ్య ఆసనంబున ఉండు. ఒక్కొక్కసారి కలిసి పడుకునే వాళ్ళం. శయ్యాసనం పడుకునేటప్పుడు మంచం మీద ఒకటేసారి పండుకొని ఏవో రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఒక్కొక్కసారి పక్కనే కుర్చీలో ఆయనతో పాటే సోఫాలో పక్కనే కూర్చుంటాము. కన్న తండ్రి కైవడి, కన్న తండ్రిలాగా చేసిన తప్పు కాదు, ఒకవేళ తప్పు చేసినా కూడా కన్న తండ్రిలాగా ఆయన కాపాడుతాడు, పోనీ అని ఊరుకుంటాడు. ఆ విధంగా నన్ను ఎన్నిసార్లు కాచాడో. ఒక్కొక్కసారి హస్తములు పట్టి, నా చేతులు పట్టుకొని పొత్తున పక్కనే కూర్చోబెట్టుకొని ఆరగించు. అన్నం తినేటప్పుడు అటు వెళ్తుంటే రారా అర్జున రారా అని చెప్పి చేయి పట్టుకొని లాగి పక్కన కూర్చోబెట్టుకొని నాతో పాటు అన్నం తినేవాడు. ఈ రకంగా ఎన్ని చేశాడో కృష్ణుడు, 1, 2 అని కాదు, ఎన్ని జ్ఞాపకాలో. నేను ఆయన్ని మర్చిపోలేకుండా ఉన్నాను. చెలికాడా రమ్మని చీరు నన్ను ఒకవేళ, మన్నించునొకవేళ మరిది అనుచు, బంధుభావంబున పాటించునొకవేళ, దాతయ్యై ఒకవేళ ధనములిచ్చు, మంత్రి అయి ఒకవేళ మంత్రమాదేశించు, బోధి అయి ఒకవేళ బుద్ధి చెప్పు, సారథ్యమునరించు చనువిచ్చి ఒకవేళ, క్రీడించునొకవేళ గేలిసేయు. ఒక్క శయ్యాసనంబున ఉండు, కన్న తండ్రి కైవడి చేసిన తప్పుగాచు, హస్తములు బట్టి పొత్తున ఆరగించు, మనుజ వల్లభ మాధవు మరువరాదు అని చెప్పుకుంటున్నాడు, ఏడుస్తున్నాడు అర్జునుడు. విజయ, ధనంజయ, హనుమధ్వజ, ఫల్గుణ, పార్థ, పాండుతనయ, నర, మహేంద్రజ, మిత్ర, అర్జున అంచును భుజములు తలకడవ రాకపోకల చీరున్. రాకపోకలను అటో ఇటో పోతుంటే వస్తుంటే భుజములు, ఆయన చేతులు తలకడవ చాపి, చేతులు ఇట్లా బాగా చాచి ఆయన చీరు నన్ను పిలుస్తాడు. ఇట్లా చేతులు భుజాల దాకా చాపి నన్ను పిలుస్తాడు. ఏమని పిలుస్తాడు? అటు ఇటు పోతుంటే విజయ అంటాడు, ధనంజయ అంటాడు, హనుమధ్వజ అంటాడు, ఫల్గుణ అంటాడు, పార్థ అంటాడు, పాండుతనయ అంటాడు, నర అంటాడు, మహేంద్రజ అంటాడు,
మిత్ర అంటాడు, అర్జున అంటాడు, ఆయన ఇష్టం వచ్చిన పేర్లతోటి నన్ను పిలుస్తాడు. అటు ఇటు పోతుంటే పిలుస్తుంటాడు, పక్కన కూర్చోబెట్టుకుంటాడు, ఆయనతోటే పడుకోబెట్టుకుంటాడు, ఆయనతోటే కూర్చోబెట్టుకొని నాతో పాటు కలిసి అన్నం తింటుంటాడు. ఏంటో పొద్దస్తమానం ఆయనతోటి ఎన్ని జ్ఞాపకాలున్నాయో. విజయ, ధనంజయ, హనుమధ్వజ, ఫల్గుణ, పార్థ, పాండుతనయ, నర, మహేంద్రజ, మిత్ర, అర్జున అంచును భుజములు తలకడవ రాకపోకల చీరున్. వారిజ గంధులు తమలో వారింపగరాని ప్రేమ వాదము సేయన్, వారిజ నేత్రుడు నను తగ వారిండ్లకు పనుపు అలుక వారింప నృప. ఓ నృప, నృ అంటే నరులు, వాళ్లను పా అంటే పాలించేవాడు, నృప అంటే రాజు. ఓ రాజా, ఓ ధర్మరాజా, వారిజ గంధులు, వారిజము, వారి అంటే నీళ్లు, జ అంటే పుట్టినవి, నీళ్లలో పుట్టినవి పద్మాలు. పద్మాలలో ఉన్నలాంటి గంధము, సువాసనలు, పరిమళాలతో ఉన్న వాళ్ళంటే చక్కని అందమైన ఆడవాళ్ళని అర్థం. ఆ వారిజ గంధులు తమలో వాళ్లలో వాళ్ళు వారింపగరాని, తట్టుకోరాని ప్రేమ వాదము. ప్రేమలతోటి ఒక్కొక్కసారి వివాదాలు వస్తాయి, కొంచెం మాటలు ఉంటాయి. ఆ రకంగా చేస్తే ఒక్కొక్కసారి వాళ్ళ ప్రేమ వాదాల్లో ఒక్కొక్కసారి అలిగి వాళ్ళ అలుకలతోటి ఆయనతో మాట్లాడకుండా ఉంటే అప్పుడు వారిజ నేత్రుడు, ఆ పద్మనేత్రుడు నన్ను తగన్ చక్కగా వారిళ్లకు పంపేవాడు, అలుక వారింప, వాళ్ళ అలుకలు తీర్చిరమ్మని. ఊరికూరికే పోయి వాళ్ళతోటి గొడవలు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు కూడా అంతే, ప్రేమతోటే ఆయనతోటి ఏవో ఒకటి ప్రేమ సంవాదాలన్నీ ఉండేవి. అవి ఒక్కొక్కసారి ఆ సంవాదనలు, మాటలన్నీ పోట్లాటల్లోకి, గొడవల్లోకి వెళ్ళేవి. వాళ్ళు కూడా అలిగేవాళ్ళు, ఈయనకు కూడా అలకలు వచ్చేవి. ఈయనటి వచ్చి కూర్చునేవాడు, వాళ్ళు అక్కడ కూర్చునేవాళ్ళు, మాటలు ఉండేవి కావు. ఇంక ఇప్పుడు ఆయన ఆలోచించుకొని మళ్ళీ నన్ను పిలిచి, ఇదిగో యామయ్య, ఆమె నాతోటి అలిగింది, కొంచెం వెళ్ళి మాట్లాడొస్తావా, కొంచెం ఏదో విధంగా ఆ కోపం తగ్గించి రారాదా అని నన్ను పంపించేవాడు, నన్ను పంపేవాడు. పోనీలే అమ్మ, ఆయన అట్లా చేస్తాడు, పోనీ కదా, ఆయనకి దూరంగా ఉంటే మనకి కదా కష్టము, ఏదో చేసాడులే మనవాడు అనుకోని ఇంక నువ్వు ఊరుకోరాదా అని చెప్పి వాళ్ళని మనసులు కొంచెము శాంతించేటట్టు అవన్నీ చేసేవాడిని నేను. నన్ను ఆ విధంగా కూడా వాడుకునేవాడు. వారిజ గంధులు తమలో వారింపగరాని ప్రేమ వాదము చేయన్, వారిజ నేత్రుడు నన్ను తగ వారిండ్లకు పనుపు అలుక వారింపన్రుప. అర్జునుడు కృష్ణుణ్ణి సారథిగా, చెలికాడిగా, బంధువుగా, గురువుగా అన్ని రకాలుగా వాడుకున్నాడు అంటాము. మరి భగవంతుడు కూడా అర్జునుడిని అట్లానే వాడుకున్నాడు. మనం కూడా దేవుణ్ణి అన్ని రకాలుగా వాడుకుంటాము. అన్నం తినడానికి అన్నం కావాల్సి వస్తే, శక్తి కావాల్సి వస్తే, ఆలోచనలు కావాల్సి వస్తే, మనకు కూడా ఎన్ని ఆలోచనలు మనసులో కలిగేటట్టు చేస్తాడు మనలోనే కూర్చున్న భగవంతుడు. అన్నం కావాలంటే అన్నం కలిగేటట్టు చేస్తాడు, మనకి ఏమి కావాలంటే అవి మనకి ఇస్తూ ఉంటాడు. మనం కూడా ఆయన అన్నిటికీ వాడుకుంటాం. ఆయన కూడా నీ కళ్ళన్నీ నావే, నీ చెవులన్నీ నావే, మీరందరూ నా వాళ్లే, నేనంతా మీ వాళ్లే అని చెప్పి మనల్ని కూడా ఆయన వాడుకుంటాడు. ఆయన మనల్ని వాడుకోవడం, మనం ఆయన్ని వాడుకోవడం కాదు. అది మొత్తం ఉన్నదంతా ఒకటే పదార్థం, ఇన్ని రూపాయలుగా ఇంత అందంగా ఉంది, దాని అందమే అందము. ఆ విధంగా అర్జునుడితోటి కూడా ఆయన చాలా ఈ రకమైన అచ్చికబుచ్చికల ఆటలన్నీ ఉండేవి. అర్జునుడిని వాడుకోవడం, వాళ్ళకి వీళ్ళకి పంపించడం, ఈయన మీద ఎవరికైనా కోపం వస్తే తగ్గేటట్టు అర్జునుడిని చేసిరామని చెప్పి పంపించడం, అవన్నీ చేసేవాడు. తర్వాత నిచ్చలు లోపలి కాంతలు మచ్చిక తన తోడనాడు మాటలు, నాకున్ ముచ్చటలు చెప్పు మెల్లన విచ్చల విడి తొడల మీద విచ్చేసి నృపా. ఓ ధర్మరాజా నృపా, నిచ్చలు నిత్యము ప్రకృతి, నిచ్చలు వికృతి. నిత్యము ఎప్పుడు లోపలి కాంతలు, లోపలి అంటే అంతఃపురాల లోపల ఉన్న కాంతలు, స్త్రీలు, ఆయన భార్యలు మచ్చిక ఏదో అచ్చికి బుచ్చికలాడుకుంటూ చనువుతోటి, ప్రేమతోటి, తనతోటి ఆయనతో ఆడే మాటలు. వాళ్ళు ఏదో అంతఃపురంలో వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ఏమైనా మాటలు మాట్లాడుకుంటే ఆ మాటలన్నీ విని మళ్ళీ వాళ్ళతోటి మాట్లాడి మళ్ళీ ఆ మాటలన్నీ నాకు ముచ్చటలు చెప్పు, నాకొచ్చి ఆ ముచ్చట్లన్నీ చెప్పేవాడు. ఆమె ఏమనిందో తెలుసా, అప్పుడు నేనేమన్నానో తెలుసా, మేమిద్దరం ఈ విధంగా మాట్లాడుకున్నాను తెలుసా అని మెల్లగా
అవన్నీ నాకు కూడా చెప్తూ ఉండేవాడు. విచ్చలవిడి స్వేచ్ఛగా చెప్పేవాడు, స్వేచ్ఛగా. ఇవన్నీ చెప్తే అర్జునుడు ఏమనుకుంటాడో, బాగుండదేమో, పోనీలే కదా, అవన్నీ లేవు. ఆయన స్వేచ్ఛగా మనవాడే కదా అర్జునుడు అని చెప్పి ఆయన భార్యలతో ఆయన ఎట్లా గడిపేవాడో ఆ మాటలన్నీ వాళ్ళేమో పాపం ప్రేమగా మచ్చికతోటి ఆయన మీద స్నేహంతో అనురాగంతో వాళ్ళు ఏమైనా ముద్దుగా మాటలన్నీ చెప్తే అవన్నీ వచ్చి నాకు కూడా చెప్పేవాడు ఆ ముచ్చట్లన్నీ. పైగా తొడల మీద విచ్చేసి నా ఒళ్ళో కూర్చొని, ఒళ్ళో అంటే పక్కన మరి దగ్గరగా క్లోజ్ గా కూర్చొని అవన్నీ అట్లా, అప్పుడు ఆమె అట్లా అనింది, అప్పుడు నేను ఇట్లా చేశానని చెప్పి అవన్నీ ముచ్చట్లన్నీ చెప్పేవాడు. ఇప్పుడెవరున్నారు చెప్పడానికి? ఆయన భార్యలతో ఆయన కొట్లాడితే ఆ అలకలు తీర్చడానికి పంపించేవాడు, నన్ను పంపించేందుకు నాకు ఇంకెవడున్నాడు? ఆ ముచ్చట్లన్నీ చెప్పేవాడు ఎవడున్నాడు? పక్కన కూర్చోబెట్టుకొని అన్నం పెట్టేవాడు ఎవరున్నారు? డబ్బులు కావాలని ఏమైనా కావాలంటే నన్ను అడుగు అని స్వేచ్ఛగా అంత సన్నిహిత భావంతో అడిగి మరి నేను అడగకపోయినా కూడా నాకు డబ్బులు ఇచ్చేవాడు ఎవడున్నాడు? నిచ్చలు లోపలి కాంతలు మచ్చిక తన తోడనాడు మాటలు నాకు ముచ్చటలు చెప్పు మెల్లన విచ్చల విడి తొడల మీద విచ్చేసి నృపా. అటమటమయ్యే నా భజనమంతయు భూవరా, నేడు చూడుమా ఇటువలె గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్ పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటపోక నేను కటకట పూర్వ జన్మమున కర్మములెట్టివి చేసినాడను. ఓ భూవరా, ఓ రాజా, అన్నయ్య, నా భజనమంతయు నా పూజలన్నీ అటమటమయ్యే వ్యర్థమైపోయాయి అన్నయ్య. నా పూజలన్నీ వ్యర్థమైపోయినాయి. నేడు చూడుమా, చూసావా ఏం జరిగిందో ఇవాళ? ఇటువల ఈ విధంగా నన్ను గారవించే, నన్ను గౌరవించే, మన్నించే జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మట ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా దేహలోభమున ఈ శరీరం మీద లోభితనంతో, శరీరం మీద కోరికతోటి, అది కూడా ఉత్త లోభం కాదు, నా దేహం మీద నాకు అభిమానం ఉత్తగా మామూలుది కూడా కాదు, పట్టుతరం. ఆ పట్టు, శరీరం మీద నాకున్న పట్టు ఎంత అంటే ఇంకా గట్టి పట్టది, పట్టు తరము. అటువంటి గట్టి కోరికతోటి నా శరీరం మీద నాకు ఈ ప్రాణాలు చూసావా ఉన్నవి వెంటబోక. ఆయన వెళ్ళిపోతే ఆయన వెంట నా ప్రాణాలు పోవద్దా? ఆయనే నా ప్రాణం అనుకోనున్నానే. ఆయన వెళ్ళిపోతే నా ప్రాణాలు కూడా ఆయన వెంట పోకూడదా? పోలేదు, చూసావా ఎంత గట్టి మొండి ప్రాణాలు ఉన్నవి. ఇంకా ఈ శరీరాన్ని పట్టుకొని ఉన్నాయి. శరీరం మీద వాటికి అంత గట్టి పట్టు. శరీరం కోసం అని చెప్పి నా ప్రాణాలు ఇంకా నన్ను పట్టుకొనే ఉన్నాయి, ఆయన వెంట పోలేదు. కటకట అయ్యో, ఏ పూర్వజన్మమున కర్మలు ఎట్టివి చేసినాడను, ఎటువంటి పాపపు కర్మలు ఏ పూర్వజన్మాల్లో చేశానో నేను చూసావా? ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రాణాలు ఇంకా ఇంత గట్టిగా ఉన్నాయి అట్లనే అని ఏడుస్తున్నాడు. అటమటమయ్య నా భజనమంతయు భూవరా, నేడు చూడుమా ఇటువలె గారవించు జగదీశుడు కృష్ణుడు లేని పిమ్మటన్ పటుతర దేహలోభమున ప్రాణములున్నవి వెంటబోక నే కటకట పూర్వజన్మమున కర్మములెట్టివి చేసినాడనో అని ఏడుస్తున్నాడు. కాంతారంబున నొంటి తోడుకొని రాగా చూసి గోవిందు శుద్ధాంత స్త్రీల 16,000 మద రాగాయత్తులై తాకి నా చెంతన్ బోయలు మూగి పట్టుకొన ఆ సీమంతిని సంఘమున్ భ్రాంతిన్ భామిని భంగి నుండి విడిపింపన్ లేక ధాత్రీశ్వర. ఓ రాజా, ఓ ధర్మరాజా, అన్నయ్య, కాంతారంబున ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంత్యక్రియలవన్నీ చేసి నేను మిగిలిన వాళ్ళందరినీ పుచ్చుకుని ఆ ద్వారక అంతా మునిగిపోతుంది కాబట్టి బతికిన వాళ్ళందరినీ తీసుకొని వస్తూ ఉంటే దారిలో మధ్యలో అడవులు ఉన్నాయి. ఆ కాంతారంలో ఆ అడవుల మధ్యలో ఒక్కడినే తోడుకొని తీసుకొని రాగా వస్తూ ఉంటే చూసి, ఎవరిని తెస్తున్నానంటే చాలా మంది వచ్చారు, మిగిలిపోయిన వాళ్ళు, తగిలిపోయిన వాళ్ళు, బతికి ఉన్న వాళ్ళు కొంతమందిని తీసుకొని వస్తున్నాడు ఆయన. కొంచెం బంగారాలు, ఆభరణాలు ఏముంటాయి అవి కంబళ్ళు కొన్ని అట్లా తీసుకొని వస్తుంటే
వాళ్ళతో పాటే ఆయన తెస్తున్న వాళ్ళతో పాటే వాళ్ళలోనే గోవిందుడి యొక్క శుద్ధాంత స్త్రీలు కూడా ఉన్నారు. ఆయన అంతఃపుర స్త్రీలు 16,000 మంది. వాళ్ళందరినీ నేను ఒక్కడినే తీసుకొని వస్తుంటే మద రాగ ఆయత్తులై, మదము బాగా మదించి ఉన్నవాళ్ళు, మదమెక్కి పొగరెక్కి ఉన్నవాళ్ళు, తాగి కూడా ఉన్నారో ఏమో, రాగము కోరికలతో, ఈ ఆడవాళ్ల మీద కోరికలతో ఉన్నవాళ్ళు, ఆయత్తులే వాళ్ళు తాకి నన్ను అడ్డగించి నా చెంతన్, నా దగ్గరే ఆ బోయిలందరూ మూగి నా చుట్టూ మూగి పట్టుకున్నారు నన్ను. మనం అందులో చూసుకుందాం, మన భారతంలో అర్జునుడిని పట్టుకొని చెట్టుకేసి కట్టేస్తారు. కళ్ళ పగించి అర్జునుడు చూస్తుంటేనే ఆయన భార్యల్ని, కృష్ణుడి భార్యలను అందరినీ ఎత్తుకొని భుజాల మీద తీసుకొని పోతే చాలా చాలా ఘోరంగా ఉంటుంది. ఆ సీమంతిని సంఘమన్, ఆ సీమంతిని, ఆ ఆడవాళ్ల సంఘం, ఆ సమూహం అంతా వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళు పట్టుకొని పోతుంటే భామిని భంగి, ఏమీ చేతగాని వాళ్ళలాగా, ఒక అబలలాగా, అటువంటి భ్రాంతిలో నేను, దిగ్భ్రమలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు, అటువంటి స్థితిలో ఉంటిని. వాళ్లను విడిపింపలేక, వాళ్ళని విడిపించలేకపోయాను. ముందు బాణాలేసాడు, ఒక్క మంత్రము గుర్తు రాలేదు, అస్త్రాలు కాకపోయినాయి అవన్నీ. పోనీ ఎట్లో కట్ల వేద్దామంటే అవి పనిచేయలేదు. చివరికి గాంధీవాన్ని ఎత్తి వాళ్ళని కొడదామంటే అది పనిచేయలేదు. వాళ్లే పట్టుకొని నవ్వుతూ గట్టిగా పైగా వేళాగోళం చేస్తూ ఆయన చెట్టుకేసి కట్టేసి, ఈయన బంగారాలు అవన్నీ పెద్ద పెద్ద ఏవో వాహనాల మీద వాటి మీద తీసుకొని వస్తున్నాడు ఆడవాళ్ళని, వాళ్ళని పల్లకిల్లో వాటిలో అవన్నీ తీసుకుని వాళ్ళు చాలా నానాక ఆగం పట్టించిపోయారు. ఈయన ఈ కళ్ళప్పగించి చూసుకుంటూ నిలబడ్డాడు, ఏమీ చేయలేకపోయాడు. ఆయన గాంధీవం పనిచేయలేదు, ఆయన పనిచేయలేదు, ఆయన పరాక్రమం పనిచేయలేదు, ఆయన అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు ఏవి దేనికి కాకుండా పోయినాయి. ఆ సమయంలో కాంతారంభున ఒంటి తోడుకొని రాగా చూసి గోవిందు సిద్ధాంత స్త్రీల 16,000 మదరాగాయత్తులై తాకి నాచంతన్ బోయలు మూగి పట్టుకొనన్ ఆ సీమంతిని సంఘమన్ భ్రాంతిన్ భామిని భంగి నుండి విడిపింపన్లేక ధాత్రీశ్వర. ఆ తేరా రధికొండు నా హయములా యస్త్రాసనం బా శరవ్రాతంబు అన్యుల తొల్లి చంపును తుదిన్ వ్యర్థంబులైపోయే. మత్ చేతోదీసుడు చక్రిలేమి భసిత క్షిప్తాజ్య మాయావి మాయాతంత్ర ఊషర భూమి బీజముల మర్యాదన్నిమేషంబునన్. ఆ తేరు, ఆ రథము, ఆ రధికుడు, ఆ హయము, ఆ గుర్రాలు, ఆ అస్త్ర ఆసనము, బాణాసనం అంటే విల్లు, ఆ గాంధీవము, ఆ శరవ్రాతము, వ్రాతం అంటే సమూహం, ఆ మొత్తము శరముల బాణాల సమూహము, ఇవి ఇట్లాంటివి ఇవే ఉండే మొత్తం సెట్. ఆ రధికుణ్ణి నేనే, ఆ అర్జునుణ్ణి నేనే, అవే గుర్రాలు, అదే తేరు, అదే నా రథము, అదే గాంధీవము, ఆ అస్త్రాసనము, అదే ఆ 2 బాణ తూణీరాలు, అందులో ఉన్న అవే బాణాలు, అన్ని అవే, మొత్తం సెటప్ అదే. అదే రథము, అదే నేను, అదే నా గాంధీవము, అదే బాణాలు, అవే గుర్రాలు, అంతా అదే. ఏమైనా మారిందా? కానీ ఈ మొత్తం సెటప్ ఇంతకు ముందు అన్యులను, శత్రువులను తొల్లి చంపింది, మొత్తం ఇదే. ఇప్పుడేమైంది? తుదిం చివరికి వ్యర్థంబులైపోయినాయి. అన్నీ ఉన్నా కూడా ఆ పని జరగలేదు. ఎవరు లేకపోవడం వల్ల అన్నీ ఉన్నా ఏమీ లేకుండా అయిపోయాయో, ఆ లేకపోయిన వాడెవరంటే మత్ నా యొక్క చేతోదీసుడు, నా చేతస్సు, నా చైతన్యానికి అధీశ్వరుడైన వాడు, చక్రి, ఆ చక్రం తిప్పేవాడు, నడిపించేవాడు లేకపోవడం చేత, అన్నీ ఉన్నా ఆయన ఒక్కడు లేకపోవడం చేత మొత్తం అన్నీ వ్యర్థమైపోయినాయి. ఉన్నాయని చెప్పడానికి ఇంక ఉపయోగం లేకుండా పోయాయి. ఎంత వ్యర్థమైపోయినాయి అంటే భసిత క్షిప్త ఆజ్యం, భసితం అంటే భస్మంలో క్షిప్తం పోసిన ఆజ్యం, నేతిలాగా మొత్తం. ఏవైనా ఇప్పుడు యజ్ఞకుండంలో ఏవైనా హవిస్సులున్నాయి, వాటి సమితలున్నాయి, వాటి మీద
ఆ సమిధల మీద ఆజ్యం పోసి నెయ్యి పోసి వెలిగిస్తే అదేమైనా వెలుగుతుంది? మొత్తం బూడిద కుప్పయిన తర్వాత ఇంక ఎంత నెయ్యి పోస్తే మాత్రం అదేమైనా వెలుగుతుందా? అట్లా అయిపోయింది మొత్తం నా బతుకు. లేదా మాయా తంత్రంలాగా ఏదో మాయావి ఉన్నాడు, ఇంద్రజాల మహేంద్రాలు చేసి మ్యాజిక్లన్నీ చేసి రకరకాల బాణాలు గీణాలన్నీ వేసి ఒక్కడే మొత్తము కురు సైన్యాన్నంతా గోగ్రహణం సమయంలో వెనక్కి తిప్పినవాడు ఒక్కడే, చక్రవ్యూహంలోకి వెళ్ళొచ్చిన వాడు ఒక్కడే, అదేంటో సైంధవుడిని చంపినవాడు వాడు కూడా ఉన్నాడు. అది ఆ రథం ఉన్నది, ఆ గుర్రాలు ఉన్నాయి, ఆ గాంధీవం ఉన్నది, అన్ని ఉన్నాయి. ఏమి లాభం? ఏదో ఇంతకుముందు మ్యాజిక్ చేసినట్టు చేశాను అన్ని. ఇప్పుడు ఆ మాయా తంత్రము మొత్తం మాయలాగా అయిపోయింది. ఆ మాయల వాడేదో అంతవరకు అన్ని ఉంటాయి అక్కడ, ఏదో మెజిషియన్ అక్కడే అన్ని కుందేళ్లను తీసుకొస్తాడు, పూలను తీసుకొస్తాడు, ఇంకేంటేంటో చేస్తాడు. మొత్తం ఆయన చేసే ప్రదర్శన అయిపోయిందంటే అన్ని మూసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడ పోయినాయి అంటే ఎక్కడ పోయినాయి తెలీదు, ఏమైందో అంటే తెలీదు, అంతవరకు అన్ని ఉంటాయి. ఆ రకంగా అయిపోయింది. మాయల వాడేదో గారడీ విద్య చేసి అంతవరకు ప్రదర్శన చూపించా, సడన్ గా ఏమైందో ఆయన చేసేవాడు వెళ్ళిపోతే ఆ మొత్తం ప్రదర్శన అంతా ఏమైపోయిందో అట్లయిపోయింది. నేను చేస్తున్నాను అనుకునుంటే మాత్రం ఏమైపోయేవాడు అర్జునుడు. ఊషర భూమి అంటే పర్రభూమి, ఏమంటారు, చవిటి నేల అంటారు కదా, పంటలు పండవు. అటువంటి భూమిలో ఇసుక అట్లంతా ఉండి అందులో బీజాలు విత్తనాలు వేసినా మొలవవు. అటువంటి భూమిలో విత్తనాలు వేస్తే ఎంత ఉపయోగం ఉంటుందో, ఈ మాయావి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన తంత్రాలన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రదర్శన ఎట్లా ఉంటుందో, ఏదో బూడిదలో పోసిన నేతులు ఉంటే ఏమి ఉపయోగమో ఆ విధంగా ఉపయోగం లేకుండా వ్యర్థమైపోయినాయి అసలు ఆ నిమేషమున క్షణంలో. ఇట్లా కృష్ణుడు వెళ్ళిపోవడం ఆలస్యం, మొత్తం మర్యాద అంతా పోయింది, ఆ గౌరవం అంతా పోయింది. ఆహా అర్జునుడు, ఓహో గాంధీవం అని చెప్పుకున్న మర్యాద అంతా ఎక్కడ ఎగిరిపోయిందో చేసేవాడు పోయేసరికి. ఆ తేరారధికుండు ఆ హయముల ఆస్త్రాసనంబు ఆ శరవ్రాతంబు అన్యుల తొల్లి సంపున్ తుదిన్ వ్యర్థంబులైపోయే మత్ చేతోదీసుడు చక్రిలేమి భసిత క్షిప్తాజ్య మాయావి మాయాతంత్ర ఊషర భూమి బీజముల మర్యాదన్ నిమేషంబునన్. యదువీరుల్ మునినాథు శాపమున కాలాధీనులై అందరున్ మదిరాపాన వివర్ధమాన మద సమ్మద్ధోగ్ర రోషాంధులై కదనంబుల్ తమలోమ ముష్టి హతులన్ గావించి నీరైరి నష్టదశం చిక్రి నల్వురేవురు అచటన్ సర్వం సహా వల్లభ. ఓ వల్లభ, ఓ రాజా, యదువీరులు ఆ యాదవ వీరులందరూ ఏమయ్యారని చెప్పి ఇంతవరకు పైన 376 శ్లోకం వరకు ఆయన ఆ పద్యాల వరకు కృష్ణుడి గురించి చెప్పాడు అర్జునుడు. ఇంకిక్కడ మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారని చెప్తున్నాడు. ఆ యాదవ వీరులందరూ మునినాథుడు మన దూర్వాసుడు ఆయన యొక్క శాపం వల్ల కాలాధీనులై, కాలానికి అధీనులై లోబడి అందరూ మదిరాపానము, వాళ్ళు మదిర తాగి మత్తెక్కి వివర్ధమాన అంతకంతకు పెరిగిపోతున్న మదము, దానితో సమ్మర్దము యుద్ధం చెయ్యాలన్న కోరిక, వీటితోటి ఉగ్రమైన రోషంతో కోపాలతో అందులై ఏం చేస్తున్నారో చూసుకోకుండా కదనంబుల్ యుద్ధాలు తమలోన వాళ్ళలో వాళ్ళ యుద్ధాలు పెట్టుకొని ముష్టిహతులన్ ముష్టిఘాతాలతో పిడికిళ్లతో ఒకళ్ళనొకళ్ళు గుద్దుకొని ఆ విధంగా కావించి చేసి నీరైరి అందరూ బూడిద కుప్పలైపోయారు. యాదవ వీరులందరూ ఏదో దుర్వాసుడు శాపం ఇవ్వడం అన్నది నిమిత్తంగా జరిగింది. వాళ్ళు అసలు కాలానికి అధీనులై ఉన్నారు. వాళ్ళు ఒకానొక సమయంలో మదిర తాగి బాగా చాలా ఉద్ధతితో ఉండి, మదం ఎక్కి ఉండి, కోపాలతో ఉండి, రోషాలతో ఉండి, యుద్ధకాంక్షలతోటి ఉండి, వాళ్లలో వాళ్ళు యుద్ధాలన్నీ చేసుకొని ఒకళ్ళనొకళ్ళు గుద్దుకొని చంపుకొని చివరికి మొత్తం బూడిద కుప్పలైపోయారు. నష్టదశన్, ఆ రకంగా నష్టమైపోయిన స్థితిలో
నలుగురేవురు, ఒక నలుగురు ఐదుగురు చిక్కిరి మిగిలారేమో, ఒక మొత్తం అందరూ పోయారు, ఒక నలుగురు ఐదుగురు బతికి బయటపడ్డారేమో. అక్కడ మొత్తం సర్వం సహా అందరూ పోయారు. ఒక నలుగురు ఐదుగురు ఉన్నారో ఏమో తెలీదు. వాళ్ళని పట్టుకొని వస్తుంటే అది కూడా ఇంత గోల్ అయింది అక్కడ అడవి మధ్యలో. అది కూడా చేయలేకపోయాను. యదువీరుల్ మునినాథు శాపమున కాలాధీనులై అందరున్ మదిరాపాన వివర్ధమాన మద సమ్మర్దోగ్ర రోషాంధులై కథనంబుల్ తమలోన ముష్టిహతులను గావించి నీరైరి నష్టదశన్ చిక్కిరి నలుగురేవురు అచటన్ సర్వం సహా వల్లభ. భూతముల వలన ఎప్పుడు భూతములకు జన్మ మరణ పోషణములు నిర్ణీతములు చేయుచుండును భూతమయుండు ఈశ్వరుండు భూత శరణ్య. ఓ భూత శరణ్య, ప్రాణులకు ఆశ్రయమైన వాడా ఓ రాజా. భూతముల వలన, ప్రాణుల వల్ల ఎప్పుడు భూతములకు ప్రాణులకు జన్మ మరణ పోషణాలు నిర్ణీతములు చేయుచుండును జరిగేటట్టు చేస్తూ ఉండేవాడు ఈశ్వరుడు భూతమయుడు. అన్ని ప్రాణుల్లో ఉండి ఒక ప్రాణి వల్ల ఇంకొక ప్రాణి జన్మించేటట్టు, ఒక ప్రాణి వల్ల ఇంకొక ప్రాణి మరణించేటట్టు, ఒక ప్రాణి వల్ల ఇంకొక ప్రాణి పోషింపబడేటట్టు, ఈ రకంగా రకరకాలుగా నిర్ణయాలన్నీ చేస్తూ ఉంటాడు. అన్ని భూతాల్లో ఉన్నది ఆ ఈశ్వరుడు ఒక్కడే. ఏదో నాకు నా కూతురు పుట్టింది కాబట్టి నా కూతురు నా వల్లే జన్మించింది అని ఏంటో, లేదా నేను అన్నం పెట్టే కాబట్టి నా కూతురు పోషింపబడుతుందని, లేదా నేను చంపాను కాబట్టి వాడు ఎవడో చచ్చాడని, ఈ రకంగా ఏదో కారు గుద్దేసింది కాబట్టి నేను చచ్చిపోయానని, ఆ రకంగా ఒక ప్రాణి వల్ల ఇంకొక ప్రాణి పుట్టడం పోవడం ఉండడం ఇటువంటివన్నీ జరుగుతాయని అనిపించేటట్టు ఆ మాయలో ఉండి ఇవన్నీ అనుకునేటట్టు చేసేవాడు ఆ ప్రాణుల్లోనే ఉన్నవాడు ఒకడున్నాడు, ఇవన్నీ చేయిస్తూ ఉంటాడు అని చెప్తున్నాడు మన అర్జునుడు. ఇంక చివరికి వచ్చాడు ఆయన, మొత్తం కథ చెప్పేశాడు. మొత్తం యాదవులందరూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయారు అని మొత్తం కలిపి ఒక పద్యంలో చెప్పేశాడు. ఇంక ఇప్పుడు ఆయన చెప్పడం అయిపోయింది, ఆయన దాటిపోతున్నాడు. ఇంకా మనసుని స్థిరంగా చేసుకుంటున్నాడు. ఏడ్చినంత ఏడ్చాడు, కృష్ణుడి గురించి చాలా ఏడ్చాడు, పొగిలి ఏడ్చాడు. ఏడ్చినా ఆయన తిరిగి రాడు. ఇప్పుడు ఇంకా మళ్ళీ ఆయన స్థిరమైన చిత్తంలో వెళ్ళిపోయాడంటే ఎక్కడికి వెళ్ళాడు, అంతటా ఉన్నవాడు అని గుర్తు చేసుకుంటున్నాడు. భూతముల వలన ఎప్పుడు భూతములకు జన్మ మరణ పోషణములు నిర్ణీతములు చేయుచుండును భూతమయుండు ఈశ్వరుండు భూత శరణ్య. బలములు గల మీనంబులు బల విరహిత మీనములను భక్షించు క్రియన్ బలవంతులైన యదువులు బలరహితుల సంపిరి అహిత భావముల నృపా. మీనంబులు చేపలు, బలంగా ఉన్న చేపలు బలం లేని చిన్న చేపల్ని భక్షించు క్రియన్ తిన్నట్టే బలంతో ఉన్న యాదవులు బలం లేని యాదవులను చంపుకున్నారు అహిత భావాలతోటి. వాళ్ళకి అహితం చెయ్యాలి, నష్టం కలిగించాలన్న ఉద్దేశాలతోటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకున్నారు. ఎందుకట్లా జరుగుతుందంటే ఏం చెప్తాము, యాదవులు ఒకళ్ళనొకళ్ళు అట్లా చంపుకొని చచ్చిపోయారు అందరు కలిసి అంటే అవును. ఎందుకట్లా జరిగిందంటే ఏం చెప్తాము, పెద్ద చేపలు చిన్న చేపలను మింగేసినట్టు వీళ్ళు బలం ఉన్న వాళ్ళు బలం లేని వాళ్ళని చంపేశారు, వాళ్ళకన్నా బలం ఉన్న వాళ్ళు ఈ బలంగా ఉండి చిన్న వాళ్ళని చంపిన వాళ్ళని చంపేశారు. అడుగు పొడుగు ఎవరైనా మిగిలితే అందరినీ కృష్ణుడు కూడా చివరికి అదే రెల్లిపోద పీకి మోది చంపేశాడు. ఆ రకంగా అందరు పోయారు. బలములు గల మీనంబులు బల విరహిత మీనములను భక్షించు క్రియన్ బలవంతులైన యదువులు బలరహితుల సంపిరి అహిత భావముల నృపా. బలహీనాంగులకున్ బలాధికులకున్ ప్రత్యర్థి భావోద్యమంబులు కల్పించి వినాశమున్ నెరపి ఈ భూభారమున్ పాపి నిశ్చల బుద్ధిన్ కృత కార్యుడై చనియన్ ఆ సర్వేశ్వరుండు అచ్యుతుండు అలగుండు ఏమని చెప్పుదున్ భగవదాయత్తంబు పృథ్వీశ్వర. ఓ పృథివి భూమికి ఈశ్వరుడా రాజా, ఓ ధర్మరాజా. బలహీన అంగులకున్ బలహీనమైన శరీరాలుండే వాళ్లకు బలాధికులకు బలం
ఉన్న శరీరాలతో ఉన్న వాళ్లకు, బలం ఉన్నదని కొంతమంది, బలం లేనని కొంతమంది, వాళ్లకు వీళ్లకు ప్రత్యర్థి భావాలు, వీడు నాకు శత్రువు, వాడంటే నాకు పడదు అన్న భావాలన్నిటినీ ఉద్యమం చేసి వాళ్లలో కల్పించి, అటువంటి ఉద్దేశాలన్నీ బయటకు వచ్చేటట్టు చేసి వాటిని కల్పించి అటువంటి ఆలోచనలు ఆ విధంగా వినాశమును నెరపి, కావాలని ఆ వినాశనాన్ని ఆయన జరిపించి, ఎందుకట్లా చేశాడు అంటే ఈ భూభారాన్ని బాపి తీసేసి నిశ్చల బుద్ధితోటి, అసలు ఇంత చేస్తున్నా ఆయన మనసు మాత్రం కదల్లేదు, నిశ్చలంగానే ఉంది. ఆ విధంగా కృతకార్యుడై ఆయన చేయాలనుకున్న కార్యాన్ని కృతం చేసేసి శనియే వెళ్ళిపోయాడు. ఆ సర్వేశ్వరుడు, అచ్యుతుడు, అలఘుడు ఏమని చెప్పుదున్, ఎందుకు చేశాడంటే ఏమని చెప్పాలయ్యా? భగవదాయత్తంబు, భగవంతుడి సంకల్పము ఇది అని చెప్పడానికి ఏమున్నది? భూభారం ఉన్నది, తీసేయాలనుకున్నాడు. అన్యోన్యమైన పరస్పర స్పర్ధలన్నీ సృష్టించాడు. ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చచ్చిపోయేటట్టు చేశాడు. మిగిలిన వాళ్ళని ఈయన కొట్టి చంపేశాడు. మొత్తం భూభారాన్ని తీసేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. బలహీనాంగులకున్ బలాధికులకున్ ప్రత్యర్థి భావోద్యమంబులు కల్పించి వినాశమున్ నెరపి ఈ భూభారమున్ పాపి నిశ్చల బుద్ధిన్ కృతకార్యుడై సనియన్ ఆ సర్వేశ్వరుండు, అచ్యుతుండు, అలఘుండు ఏమని చెప్పుదున్ భగవదాయత్తంబు పృథ్వీశ్వర అని చెప్పాడు. అప్పుడు ఏం జరిగిందో ఒక చిన్న వచనం ఉన్నది, అది చూసుకొని మనం వాటికి ఇక్కడికి ఆపుదాము. అప్పుడేం జరిగిందంటే, మరియు దేశ కాలార్థయుక్తంబులు అంతఃకరణ సంతాప శమనంబులునైన హరివచనంబులను తలంచి చిత్తంబు పరాయత్తంబై ఉన్నది అని అన్నకుని చెప్పి నిరుత్తరుండై నిరంతర హరిచరణారవింద చింతామల బుధియై శోకంబు వర్జించి సదా ధ్యాన భక్తి విశేషంబులన్ కామక్రోధాదుల జయించి తొల్లి తన ఉభయ సేనామధ్యంబున అచ్యుతుండు ఆనతిచ్చిన గీతలు తలంచి కాల కర్మ భోగాభినివేశంబుల చేతన్ ఆవృతంబైన విజ్ఞానంబు క్రమ్మరన్ అధిగమించి హేతుమద్భావంబున శోకహేతువు అహంకార మమకారాత్మకంబైన ద్వైత భ్రమం బనియును, ద్వైత భ్రమంబునకు కారణంబు దేహం బనియును, దేహంబునకు బీజంబు లింగం బనియును, లింగంబునకు మూలంబు గుణంబులనియును, గుణంబులకు నిదానంబు ప్రకృతి అనియును, బ్రహ్మ అహం అనియడు జ్ఞానంబున లీనమై ప్రకృతి లేకుండునని, ప్రకృతి అడంగుటయే నైర్గుణ్యం బనియును, నైర్గుణ్యంబు వలన కార్యలింగ నాశం బనియును, కార్యలింగ నాశంబున అసంభవం బగు, ప్రకృతిని బాసి క్రమ్మర స్థూల శరీర ప్రాప్తుండుగాక పురుషుండు సమ్యక్ భోగంబున నుండుననిను నిశ్చయించి అర్జునుండు విరక్తుండై ఊరకుండే. ధర్మజుండు భగవదీయ మార్గంబు తెలిసి యాదవుల నాశంబు విని నారదు వచనంబులను తలంచి నిశ్చల చిత్తుండై స్వర్గ మార్గ గమనంబునకు యత్నంబు చేయుచుండే. ఆ సమయంబున అప్పుడేం జరిగిందంటే, మరియు ఇంకా దేశ కాల అర్థయుక్తం, ఏ సమయానికి ఏ ప్రదేశంలో ఏ పరమార్థం కోసం అని ఆలోచించుకుని వాటికి తగినట్టు యుక్తమైనవి, యోగ్యమైనవి అంతఃకరణ సంతాప శమనంబులు, మనసు బుద్ధి చిత్తం ఇటువంటివన్నిటి యొక్క సంతాపాన్ని తాపాన్ని శమింపజేసేవి అయిన హరివచనాలను, కృష్ణుడు చెప్పిన మాటలను తలుచుకున్నాడు. ఆయన కృష్ణుడు చెప్పిన ఎన్నో విషయాలని ఇప్పుడు అర్జునుడు మళ్ళీ ఒకసారి తలుచుకున్నాడు. ఇంకా తర్వాత ఆయన నా చిత్తము పరాయత్తమై ఉందిలే అన్నయ్య, నా మనసు బాగలేదు, నా మనసు ఇక్కడ లేదు, పరాయత్తమై ఉన్నది, కృష్ణుడి మీద ఉన్నది నా మనసు, ఇంకిక్కడ లేదన్నాడు అని అన్నకుని చెప్పాడు. నిరుత్తరుడై, ఉత్తరం అంటే ఇంకా జవాబు, మళ్ళీ బదులు పలకడం, ఇంకా నిరుత్తరం, ఇంక చెప్పడం మానేశాడు. ఆయన ఇంకా మాట్లాడడం మానేశాడు. అన్నయ్య నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను అన్నాడు. కృష్ణుడు చెప్తున్న మాటల్ని మనసులో తలుచుకుంటూ ఉన్నాడు. ఆ రకంగా నిరంతర హరిచరణారవింద చింతామల బుద్ధి అయి నిరంతరము హరిచరణారవిందాలని ఆలోచించుకుంటూ ఆ చింతనంలోనే, ఆ మననంలోనే అమలినమైన నిర్మలమైన బుద్ధితో ఉన్నాడు. శోకంబు వర్జించి ఆ దుఃఖాన్ని వదిలిపెట్టేశాడు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న దుఃఖాన్ని సదా ధ్యాన భక్తి విశేషంబులను కామ క్రోధాదుల జయించి, ధ్యానంతో కోపాలని కోరికల్ని
కంట్రోల్ చేసుకోవచ్చు, మనసుని ఇంద్రియాల్ని నిగ్రహించుకోవచ్చు. కానీ ఆయన ఉత్త ధ్యానంతోటే కాదు, భక్తితోటి కూడా, జ్ఞానంతో కూడా ఆయన కామక్రోధాదులని జయించాడు. ఇంతకు ముందు తనకు ఉభయ సేనా మధ్యంలో మన భగవద్గీతని మొత్తము అచ్యుతుడు ఆనతిచ్చిన, ప్రవచించిన విధంగా ఆ గీతలను, భగవంతుడి వచనాలను తలుచుకున్నాడు. మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉన్నాడు ఆ ధ్యానంలో. తర్వాత కాల కర్మ భోగ అభినివేశంబుల చేత కాలము, కర్మము, అనుభవాలు, వాటికి కావలసిన శరీరాలు, వీటన్నిటితో పాటు ఆ నివేశం, అందులో బాగా అభినివేశము కూరుకొని ఉండడం వల్ల ఆవృతం పైన మొత్తము మసక బారిపోయిన, కప్పబడి ఉన్న విజ్ఞానాన్ని క్రమ్మర మళ్ళీ అధిగమించి దాటాడు. ఆయనకు అంతకు ముందు భగవంతుడు అంత భగవద్గీత చెప్పాడు, మళ్ళీ మధ్యలో ఆయన మర్చిపోయాడు. ఏడుపు వచ్చింది, కృష్ణుడు వెళ్ళిపోయాడని దుఃఖించాడు. కానీ వెంటనే గుర్తు చేసుకున్నాడు. ఆవృతంపై మొత్తం మసక బారిపోయిన జ్ఞానాన్ని మళ్ళీ ఆయన దాటాడు, ఆ మొత్తం ఆవరణని దాటాడు, అధిగమించాడు. హేతుమద్భావంతో, హేతువు ఆలోచిద్దాము, ఆలోచించి విచారణ విశ్లేషణతోటి అసలు విషయం ఏంటో తెలుసుకుందామన్న ఉద్దేశంతో ఆయన మళ్ళీ భగవంతుడు చెప్పిన విషయాల్ని గుర్తు చేసుకున్నాడు. మననం చేసుకుంటూ శోక హేతువు, అసలు ఈ దుఃఖానికి, అయ్యో భగవంతుడు వెళ్ళిపోయాడు, అయ్యో మా వాళ్ళందరూ చచ్చిపోయారు, అయ్యో ఇంత కష్టం వచ్చింది, ఇటువంటివన్నీ ఆ శోకమంతా ఎందుకు కలుగుతుంది అంటే దానికి హేతువు, కారణము అహంకారము, మమకారము. అహం నేను, మమ నాది అన్న, నేను నాది అన్న ఆ ద్వైత భ్రమ, ఆ ద్వంద్వాలతో కూడిన భ్రమ, మోహం ఉంటే ఆ ద్వంద్వాలతో కూడిన భ్రమ వల్లే ఈ ఏడుపులన్నీ ఉంటాయి. నాకుంది, నాకు లేదు, మంచి చెడు, సుఖము, దుఃఖము, కష్టము, ఏంటో అగో ఇవో అని చెప్పి రకరకాల ద్వంద్వాలు, లాభము, నష్టము, సిద్ధి, అసిద్ధి, జయము, కాదు, ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయంటే మోహం వల్ల. మోహం ఎందుకు అంటే ద్వంద్వాలు ఉంటే అంతే అవి. దానివల్ల ఏడుపు, శోకం. ఈ ద్వైత భ్రమని మనం వదిలిపెట్టవలసిందే. లేకపోతే ఏమైతుంది, ఆ ద్వైత భ్రమకి అసలు కారణం ఏమి అంటే దాని కారణంబు దేహంబు. శరీరం ఉంది అంటే ద్వంద్వాలు ఉంటాయి. శరీరం ఉంది అంటే రాత్రి ఉంటుంది, పగలు ఉంటుంది, దానికి ఆరోగ్యం బాగుంటుంది, బాగుండదు, ఆకలేసింది ఉంటుంది, కడుపు నిండింది ఉంటుంది, ఆయాసము ఉంటుంది, నీరసము ఉంటుంది, అన్నీ ఉంటాయి. శరీరం ఉంటే ద్వైత భ్రమ ఉంటుంది, మోహం. మోహం ఉంటే ద్వైతము, ద్వంద్వాలు ఉంటాయి. ద్వంద్వాలు ఉంటే అహంకార మమకారాలు ఉంటాయి. అహంకార మమకారాలు ఉంటే శోకాలు ఉంటాయి. అట్లానే ఈ శరీరానికి ఏంటి కారణము అంటే శరీరానికి బీజము, లింగం. కారణము, కారణం అంటే నా కర్మలు, ప్రారబ్ధ కర్మలు. ఆ ప్రారబ్ధ కర్మలకి, ఆ లింగానికి, లింగం అంటే గుర్తు, కారణం అని అర్థం. నేను పుట్టడానికి కారణ, శరీరానికి కారణం మూలమేమి అంటే నా గుణాలు. గుణాలు ఉన్నాయి కాబట్టి నేను ప్రవర్తిస్తాను, కాబట్టి ఏవో కర్మలు చేస్తాను, కాబట్టి ఏవో అవి కారణాలు అవుతాయి. ఆ కారణాల వల్ల నాకు శరీరాలు, దేహాలు వస్తాయి. దేహాల వల్ల భ్రమలు, మోహాలు, వాటి వల్ల మళ్ళీ ద్వంద్వాలు, దాని వల్ల అహంకారాలు, మమకారాలు, శోకాలు, ఇది నడుస్తూ ఉంటుంది. ఈ గుణాలకి ఏంటి మళ్ళీ కారణము, దాని నిదానము, దాని రూట్ కాజ్, దాని కారణం ఏమి అంటే ప్రకృతి. ఇంకా ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఒకదాని వెనకాల ఇట్లానే ఉంటాయి. ప్రకృతి, ప్రకృతి వెనకాల గుణాలు, గుణాల వెనకాల కారణాలు, కారణాల వెనకాల శరీరాలు, శరీరాల వెనకాల భ్రమలు, భ్రమల వెనకాల ద్వంద్వాలు, వాటి వెనకాల దుఃఖాలు, ఇంక ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ బ్రహ్మ, అహం, అహం బ్రహ్మ అన్న జ్ఞానాన్ని అవన్నీ కప్పేస్తాయి. ఒకవేళ ఈ జ్ఞానంలో ఆ ప్రకృతి లీనమైపోతే అప్పుడు ప్రకృతి లేకుండా పోతుంది. ప్రకృతి అడంగుటయు, అది అణిగిపోతే, ప్రకృతి అణిగిపోతే పోవడమే, అది పోతే ఆ విధంగా అది అణిగిపోవడమే నైర్గుణ్యము. గుణాలు ఉండవు అప్పుడు. ప్రకృతి పోతే ప్రకృతి గుణాలు ఉండవు. నైర్గుణ్యం వలన ప్రకృతి గుణాలు అణిగిపోతే కార్యము, లింగము ఉండదు, కర్మలు ఉండవు. కర్మలు లేకపోతే ఈ లింగ శరీరము, కారణ శరీరము ఉండదు. ఆ రెండు నాశంబగును. ఆ రెండు నశించిపోతే అప్పుడు కార్యము, లింగము రెండు నాశనం అయిపోయిన తర్వాత నాశంబున అసంభవం బగు, ఇంకా సంభవము, మళ్ళీ పుట్టడం అనేది ఉండదు. కాబట్టి నేనే బ్రహ్మం, పరబ్రహ్మము, ఇంకెవరో కాదు, ఉన్నదంతా ఒకటే, నేనే అహం బ్రహ్మ అన్న విషయం తెలిస్తే ప్రకృతి అందులో కలిసిపోతుంది. ఎందుకంటే ప్రకృతి సపరేట్ గా లేదు, అది అసత్తు, ఇది సత్తులో కలిసిపోతుంది. ప్రకృతి పోతే గుణాలు పోతాయి, గుణాలు పోతే
కర్మలు ఉండవు. కర్మలు లేకపోతే కారణాలు ఉండవు, లింగాలు. కర్మలు పోతే కారణాలు ఉండవు, కారణాలు పోతే అసలు పుట్టుకే ఉండదు. కాబట్టి ప్రకృతిని బాసి, ప్రకృతిని వదిలిపెట్టి క్రమ్మర మళ్ళీ స్థూల శరీర ప్రాప్తుండుగాక. మళ్ళీ స్థూల శరీరము, లింగ శరీరం లేకుండా పోతే స్థూల శరీరం రాదు. ఆ విధంగా అది పోతే పురుషుడు సమ్యక్ భోగంబున, సమ్యక్ అంటే పరిపూర్ణమైన భోగానుభవము, ఇంకా సంపూర్ణమైన పరిపూర్ణమైన అనుభవము, తనేంటో తనకు తెలుస్తుంది. ఆ అనుభవంలోనే ఉంటాడు. బ్రహ్మానుభవం, సమ్యక్ భోగం అంటే బ్రహ్మానుభవంలోనే ఉంటాడు అనియును నిశ్చయించి అనుకున్నాడు మన అర్జునుడు. అనుకొని విరక్తుడై, ఆయనకు వైరాగ్యం కలిగింది, ఆయనకి ఊరుకున్నాడు, ఇంక ఆయన ఏమీ అనలేదు. అప్పుడు ధర్మజుడు భగవదీయ మార్గంబు, భగవత్ మార్గాన్ని తెలుసుకున్నాడు. ఆయనకి తెలుసు, ఆయన నాళ్ల నుంచి వింటూనే ఉన్నాడు. ఎన్నో అవకాశాలు ఆయనకి, మొత్తం 12 ఏళ్ళు అరణ్యంలో, అంతకన్నా ముందు అరణ్యంలో, ఆయన అరణ్యాల్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు దౌమ్యుడు వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఆయన తెలిసి యాదవుల నాశంపు విని, యాదవులు ఆ విధంగా మొత్తం అందరూ వెళ్ళిపోయారని చూసుకొని నారదు వచనంబుల తలచి, నారదుడు చెప్పిన మాటలు కూడా గుర్తొచ్చాయి. కృష్ణుడు వెళ్ళిపోతే మీరు ఉండక్కర్లేదు, మీరు కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్పిన మాటలు గుర్తొచ్చి నిశ్చల చిత్తుడై, ఆయన మనసుని కదలకుండా నిశ్చలంగా ఉంచుకొని స్వర్గ మార్గ గమనంబునకు, స్వర్గానికి వెళ్ళడం కోసం యత్నంబు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం జరిగిందో మనం చూసుకుందాము. ఇక్కడ ఇంత తెలిసిన వాడు, భగవదీయ మార్గం తెలిసిన వాడు స్వర్గ మార్గం ఎందుకు పట్టుకున్నాడు? చిన్నది కదా స్వర్గం అంటే. ఏదో బ్రహ్మానుభవం కోసం ప్రయత్నిస్తున్న వాడు స్వర్గ మార్గాన్ని ఎందుకు పట్టుకున్నాడంటే, స్వర్గాన్ని మనం విడదీసి చూద్దాం. స్వహ గమనము, స్వహ ప్లస్ గా స్వర్గం కదా, దాన్ని విసర్గ సంధితోటి కలిపితే స్వహగా స్వర్గం అవుతుంది. ఇప్పుడు స్వహ అంటే వాడు, సొంతం అని అర్థం, సెల్ఫ్. కాబట్టి ఆయన ఎవరు, ఆయన తెలుసుకునే మార్గములో ఆయన గమనము, ప్రయాణం చేయాలన్న ప్రయత్నంలో ఉన్నాడు. ఒకవేళ అది అంత చివరి దాకా ఇదే జన్మలో ఆయనకి ఆయన స్వస్థితి, స్వస్థానం ఆయనకి తెలియకపోయినా పర్వాలేదు. ముందు ఆయన చేసుకున్న కర్మలకి పుణ్యలోకాలు వస్తే మంచిదే, నష్టమేం లేదు. మళ్ళీ జన్మలుంటాయి, దానిదేం పోయింది. ఆయన సాధన ముందుకు వెళ్తే ఇప్పుడు పుణ్యలోకాలు, స్వర్గాది లోకాలు అయినా పర్వాలేదు. తర్వాత స్వ గమనం ఆయన తప్పకుండా చేస్తాడు. నేనేంటి, నా స్వస్వరూపం ఏంటని తెలుసుకునే స్వగమనం ఆయన చేసుకుంటాడు. ఆయన స్వస్థితికి వస్తాడు. ఆ ప్రయత్నంలో ఆయన పడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసుకుంటూ 382 పద్యం నుంచి వచ్చే వారం చదువుకుంటూ ముందుకు వెళ్తాం. ఇవాళకి ఇక్కడికి ఆపుదాం. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవింద అర్పణమస్తు.